ఇక్కడ ఆటిజం అనేది ట్రీట్ చేయగలిగితే ఒక లైఫ్ని మనం రీక్రియేట్ చేసినట్టు. ఇండియాలో ఆటిజం కేసెస్ పెరగడానికి మేజర్ రీజన్ ఏదంటారు? మెడిసిన్స్ అనేటువంటిది ఒక వ్యాపారంగా మారిపోయి విపరీతంగా మెడిసిన్స్ బయట అవైలబుల్ దొరికేసి మన లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ ఈ రోజు మన రిజల్ట్ కారణం. ఒక హెల్తీ ప్రెగ్నెన్సీకి మనం పక్కన పెట్టేసి అన్హెల్తీ ప్రెగ్నెన్సీ అంటే కనుక మెడికేటెడ్ ప్రెగ్నెన్సీలోకి వెళ్తాం. ఇప్పుడు నేను పిల్లలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకో పిల్లని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? చాలా మంది ఆటిజం కేసెస్లో మదర్ ఒకరే రెస్పాన్సిబుల్ అనుకుంటారు, కానీ ఫాదర్ కూడా 50% ఈక్వల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం ADHD. ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న కప్పులు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు డిటెక్ట్ చేయగలుగుతారు ఆటిజం ఉందని? సో ఇటువంటి కండిషన్లో మన దగ్గరికి వచ్చేసరికి ఆ బాబుకి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వెనకాల ఉన్నటువంటి రూట్ కాజెస్ అయితే ఉంటాయో, పేరెంట్స్ ఆటిజం డయాగ్నోస్ అయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏంటి? ఈ రూట్లో ఏం ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేదు, ఇద్దరు పేరెంట్స్కి ఏం ప్రాబ్లం లేదంటే హైపర్ యాక్టివిటీ అనేది ADHDగా మారదు. ఆటిజం గిఫ్ట్ అనుకోవచ్చా లేకపోతే డిఫరెన్స్ అనుకోవచ్చా? కొంతమంది పిల్లలు మొబైల్ ఉంటేనే తిన్నాం, టీవీ ఆన్ చేస్తేనే తిన్నాం. సేమ్ ఇదే పిల్లల కంప్లైంట్ స్కూల్లో అటెన్షన్ ఇవ్వట్లేదు, ఇది కూడా ఒక సింప్టమ్ అంటారు. నాకు ఆకలి అయినా సరే అట్లే ఉంటా, బట్ మొబైల్ ఇస్తే తింటా. తల్లి ఏం చేస్తుంది? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఎస్, ఆటిజం మీ జర్నీ ఒక చిన్న ఇన్ఫో. ఆటిజం అనే దాన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీకి కానివ్వండి, చాలామంది అంటే కనుక ఇప్పుడు నేను ఆటిజంలో ఇండియాలో దాదాపుగా ఆటిజం పైన రీసెర్చ్ చేయడం కానివ్వండి, ఆటిజం పైన ఒక ప్యాషన్గా ఎంచుకొని ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం ఎట్లా ట్రీట్ చేయాలి, ఆటిజం అనేది ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం. ఇక్కడ ఆటిజం విషయంలో స్పెషల్గా ఏంటంటే కనుక బాబు ఆటిజం ఉన్నా సరే బాబు చెప్పలేడు, బాబు గురించి పేరెంట్స్ చెప్పాలి. తల్లిదండ్రులు ఏమాత్రం కరెక్ట్గా చెప్పలేకపోయినా సరే పెద్ద ఛాలెంజ్ అవుతుంది నాకు, ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ. బాబుని బెటర్ చేయడం అనేది, పాపను బెటర్ చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. సో ఇట్లా దీన్ని ఒక ప్యాషన్గా ఎంచుకొని ఒక జర్నీ లాగా, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఎవ్రీ టైం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా ఏ విధంగా బెటర్ చేయాలి, కమర్షియల్ వైజ్ కాదు. కమర్షియల్ వైజ్ అనేది అది సెకండరీ విషయం. ముందు నేను బెటర్ చేస్తేనే కదా ఎవ్రీథింగ్ బెటర్ అయ్యేది. ఇక్కడ ఆటిజం అనేది ఒక మనం ట్రీట్ చేయగలిగితే ఒక లైఫ్ని మనం రీక్రియేట్ చేసినట్టు అవుతుంది, అంతే కదా. సో అటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఈరోజు ఆటిజం కేసెస్ని కానివ్వండి, ADHD కేసెస్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ కేసెస్ కానివ్వండి, ఒక హోమియోపతి ద్వారా, ఒక ఇమ్యూనోథెరపీ ద్వారా ట్రీట్ చేయడం అనేది అసలు ఒక దేవుడిచ్చిన వరంగా, మా ఫాదర్ ఇచ్చినటువంటి ఒక మేజర్ గిఫ్ట్గా నాకు. ఎందుకంటే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎమోషనల్ అటాచ్మెంట్ నాకు ఇది. ఓకే, మీ ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్ అంటే మీ ఫాదర్ కూడా సేమ్? మా ఫాదర్ ఒక రైతు, ఓకే, ఒక డాక్టర్ని చేయాలని చెప్పి ఉద్దేశంతో మా పొలాలు అమ్మేసి మా ఊర్లో నన్ను ఒక డాక్టర్గా చేయడం, అంటే వీళ్ళు చదివిస్తే డాక్టర్గా చదివిద్దామన్న ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల. సో ఆయన ఇప్పుడు లేడు యాక్చువల్గా, హీ ఈజ్ నో మోర్, బట్ హీస్ థాట్స్ ఆర్ దేర్. ఆయన ఆలోచనలో ఆయన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా. నన్ను ఒక చిన్న డాక్టర్గా తయారు చేద్దాం అనుకొని ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి ఈరోజు ఒక ఆటిజం ADHD హైపర్ కేసెస్లో ఒక వండర్ఫుల్ ట్రీట్మెంట్ ద్వారా నేను ఎంతోమంది పేరెంట్స్ కానివ్వండి, ఐఎమ్ గివింగ్ ఎ గుడ్ లైఫ్. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటిజం పేషెంట్స్? దాదాపుగా 15-20 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ అయితే సీరియస్ అయింది, 20 ఇయర్స్ నుంచి నాకు ఆలోచన ఉండేది. ఓకే, సో ఆటిజం కేసెస్ పైన ఒక ఫస్ట్ ఇనిషియల్గా నాకు ఫెయిల్యూర్స్ వచ్చేటివి, అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ఒక బెస్ట్ ట్రీట్మెంట్, ఒక వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలా. ఇప్పుడు ఎటువంటి కేసెస్ అయినా సరే, నాట్ ఓన్లీ హియర్, నేను ఇండియాలోకి అన్ని సిటీస్ని దాదాపుగా కవర్ చేస్తుంటాను. సో ఆటిజం ADHD హైపర్ యాక్టివ్లో సో కంపల్సరీ ఒక ఇండియాలో ఒక బెస్ట్ మెడిసిన్ ఉంది త్రూ హోమియోపతి ద్వారా అనేటువంటిది నా యొక్క. 15-20 ఇయర్స్ నుంచి మీరు ఆటిజం జర్నీలో ఉన్నారు కదా, సో మీకు ఎందుకనిపించింది ఆటిజం సైడ్ ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే యాక్చువల్గా హోమియోపతిలో పీడియాట్రిక్స్కి మంచి స్కోప్ ఉంది. పీడియాట్రిక్స్కి మంచి స్కోప్ ఉన్నప్పుడు పీడియాట్రిక్ పేషెంట్స్ ఎవరు రావడం లేదు, సింపుల్గా బయట యాంటీబయాటిక్ వాడడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఆ కాంప్లికేషన్స్ అన్నీ లీడ్స్ టు ఆటిజం. సో ఆటిజంలో ఛాలెంజ్ ప్రాబ్లం ఏ ట్రీట్మెంట్ కూడా సపోర్ట్ చేయదు. ఆటిజం పేరెంట్స్ని చూస్తాం కదా, వాళ్ళని పాపం కనుక ఏమైంది కనుక వాళ్ళకి ఏ మెడికేషన్ లేదు, వేరే అలోపతిలో కానివ్వండి, వేరే మెడిసిన్స్లో కానివ్వండి, థెరపీస్ కూడా కొంచెం వరకు సపోర్ట్ చేస్తాయి. బట్ ఇంత మంచి అవకాశం హోమియోపతిలో ఉంది, ఇంత బాగా ట్రీట్ చేయొచ్చు అనేటువంటి ఒక చిన్న ఐడియాని, ఒక చిన్న థాట్ ప్రాసెస్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దీంట్లోనే బెటర్ చేయాలి, మనం దీంట్లోనే ఎక్స్పర్ట్ కావాలి. సో ఒక రీసెర్చ్ మెథడ్లోకి వెళ్ళి, దీంతో ఒక స్ట్రాంగ్ సిస్టంలోకి వెళ్ళి ఆటిజం ADHD ట్రీట్ చేయడం అనేది ఒక గ్రేట్ థింగ్గా, నేను ఒక ఛాలెంజింగ్ థింగ్గా, అదే ఇంకా ఎవరు చేయలేరు ఈ పని, మనం సొసైటీలో రెస్పాన్సిబుల్గా ఉండాలి. చాలామందికి యాక్చువల్గా నాకంటే ముందు అసలు ఆటిజం అంటే ఏంటిది, ఎందుకు వస్తుంది అనే విషయం కూడా చాలామంది ఇప్పటికి కూడా తెలియదు డాక్టర్స్కి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కేస్ అనాలిసిస్లోకి వెళ్ళరు, ఇట్ ఈస్ వాళ్ళ మిస్టేక్ కూడా కాదు అది.
ఒక డీప్ కేస్ అనాలిసిస్లోకి వెళ్తే, ఒక ఎక్స్పర్టైజ్ సిస్టంలోకి వెళ్తే, కేస్ టేకింగ్ అనాలిసిస్లో మొత్తం అసలు ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు రాదు మనం దాదాపుగా ముందే చెప్పొచ్చు. సో ఈ క్లినికల్ అబ్జర్వేషన్ ద్వారా ఈ ఆటిజం మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, సివియర్ ఆటిజం అనేది క్లినికల్ డయాగ్నోస్ అవుతుంది. దీనికంటూ ఒక ఇన్వెస్టిగేషన్స్ లేవు, ఎక్కడే కానీ ఏ బ్లడ్ రిపోర్ట్స్ కూడా దీన్ని డిసైడ్ చేయవు, ఏ జెనెటికల్ రిపోర్ట్ కూడా దీన్ని డిసైడ్ చేయదు. ఇది ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం సొసైటీకి. ఆధునిక సమాజంలో ఆటిజం అనేది ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం, పేరెంట్స్ కానివ్వండి, సొసైటీకి కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఏ వైద్య శాస్త్రానికైనా. సో ఇటువంటి ఛాలెంజింగ్ ప్రాబ్లమ్ని నేను రెస్పాన్సిబుల్గా తీసుకుని దీన్నే మనం క్రాక్ చేయాలి, దీన్నే మనం డికోడ్ చేయాలి అనేటువంటి చిన్న రెస్పాన్సిబిలిటీ తోటి ఒక పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీగా మార్చుకున్న ఆ యొక్క ప్యాషన్గా ఎంచుకొని దాన్ని ట్రీట్ చేస్తాను. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ దాదాపుగా నేను విజయవాడ ఒక బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు పేరెంట్స్ అప్పుడే మ్యారేజ్ అయిపోయి ఒక పాప పుట్టి, ఆ పాప హైపర్గా ఉంది, రెస్ట్లెస్గా ఉంది, ఆటిజం ఉంది అని చెప్పేసి వచ్చారు. అసలు ఆ టైంలో నాకు ఒక కన్ఫ్యూజన్, అంటే కనుక అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపొద్దున వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక అసలు ఇటువంటి కేసెస్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని వీళ్ళకి హెల్ప్ చేయాలి. జనరల్గా నేను హోమియోపతి జనరల్ ప్రాక్టీస్లో కొంచెం ఒక సక్సెస్ఫుల్ రిజల్ట్తో వెళ్ళేవాడిని, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలకు ట్రీట్ చేసేవాడిని. బట్ ఆ రోజు ఆ కేసు వచ్చేసరికి, ఆ కేసు చూసిన తర్వాత నాకు ఎంతో ఎమోషనల్గా, అసలు ఇటువంటి బాధ అనేది పేరెంట్స్కి ఉంటుందా నాకు కూడా ఎక్కువ తెలియదు. ఎప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ అది, ఇప్పుడంటే తెలుస్తుంది మొత్తం పబ్లిక్. 15 ఇయర్స్ బ్యాక్ మామూలుగా ఆటిజం అనే వర్డ్ కూడా పెద్ద విజయవాడ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు పేరెంట్స్, తల్లి తండ్రి పాపను తీసుకొని వచ్చేసరికి ఆ పాప ఏం మాట్లాడకపోయేసరికి, ఆ పాప నోట్ల నుంచి మాట రాకపోయేసరికి వాళ్ళు అసలు ఇద్దరు కలిసి ఒకరినొకరిని ఏడుచుకుంటూ అసలు చూసేసరికి ఆ బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధనే నాకు ఇనిషియల్గా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడి దాని నుంచే ఒక ఎమోషనల్ ట్రిగ్గరింగ్. సో ఇటువంటి కేసెస్ మనం ట్రీట్ చేయాలి అనేటువంటి ఆ రోజు మొదలైనటువంటి నా జర్నీ ఈరోజు ఎంతోమంది పేరెంట్స్కి ఒక సంతోషాన్ని ఇవ్వడం అనేది ఒక గ్రేట్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ కావడం జనరల్గా జరుగుతుంది. ఆ రోజు ఆ కేసుని ట్రీట్ చేశాను ఫస్ట్ టైం ఛాలెంజింగ్గా తీసుకొని. ఓకే, వితిన్ 6 months 1 yearలో దాదాపు పాప బెటర్ ఉంది, చాలా బాగుంది. ఇప్పటికి కూడా ఇప్పటికి దాదాపు 6th 7th 8th క్లాస్ ఆ టైంలో నన్ను కలిశారు మధ్యలో. చాలా బాగుంది సార్, మీరు ట్రీట్మెంట్ ఇచ్చాక ఈ మధ్య కలవలేదు. సో ఇటువంటి కేసెస్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి, ఒకప్పుడు తక్కువ ఉండేటివి. అవును, 15-20 ఇయర్స్ బ్యాక్ నేను స్కూలింగ్ చేసేటప్పుడు మామూలుగా స్కూల్లో ఏ అబ్నార్మాలిటీ లేదు, ఇండియాలోనే తక్కువ కేసెస్, ఎక్కడో ఫారెన్లో ఉండేటివి. అవును, అప్పుడు ఆ రోజు స్టార్ట్ అయినటువంటి నా యొక్క ఆటిజం పైన అయినటువంటి ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఈ రోజు వరకు కూడా, సో ఎంతో ఎక్స్పర్టైజ్, ఎంతో ఎక్స్పీరియన్స్, ఎంతో రీసెర్చ్ చేసేసి ట్రీట్ చేయడం అనేది ఒక దేవుడిచ్చిన వరంగా నేనైతే ఫీల్ అవుతాను. సో ఇండియాలో ఆటిజం కేసెస్ పెరగడానికి మేజర్ రీజన్ ఏదంటారు? మెడికల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అతిగా మెడిసిన్స్ వాడడం ఏదైతే ఉంటుందో, దట్ ఈజ్ అ మేజర్ రెస్పాన్సిబుల్. ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కేసు లాంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఒక 100 years బ్యాక్, 50 years బ్యాక్ కూడా లేవు, 30 years బ్యాక్ కూడా లేవు, 30 years బ్యాక్ కూడా లేవు. 15-20 years నుంచి ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే కనుక గత 30 సంవత్సరాల నుంచి మనం మెడిసిన్స్ విపరీతంగా విచ్చలవిడిగా వాడడం మొదలవుతుంది. అవును, తలనొప్పి పెడుతుందంటే ప్రతిదానికి అసలు ఒక 30 years బ్యాక్ అయితే మెడిసిన్స్ ఏం ఉండేటివి కాదు, వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా హెల్తీగా ఉండేవాళ్ళు కాదు. మన హెల్త్ సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగి ప్రతిదానికి మెడిసిన్స్ వాడి మనం వీక్ అయిపోయి మన సిస్టమ్ ఒక క్రానిక్ హెల్త్ కండిషన్స్లోకి వెళ్ళిపోయి స్పెమ్ క్వాలిటీ కానీ ఓమ్ క్వాలిటీ కానీ డిస్టర్బ్ కావడం మొదలైంది. ఫస్ట్ లాస్ట్ 25-30 years నుంచి విపరీతంగా ఇప్పుడు కనిపిస్తుంది ఆ రిజల్ట్. ఓకే, సో మెడిసిన్స్ ఎప్పుడైతే మనం విపరీతంగా మొదలు పెడతామో, మెడికల్ షాప్స్ ఎప్పుడైతే విపరీతంగా మెడిసిన్స్ సేల్ చేస్తాయో, డాక్టర్ ఎప్పుడైతే మెడిసిన్స్ విపరీతంగా పబ్లిక్ ఇవ్వడం మొదలవుతుందో, అప్పుడు జనరల్ హెల్త్ డిస్టర్బెన్స్లో, కాంప్లికేషన్స్లో ఈరోజు వచ్చే క్రానిక్ జబ్బులు కూడా దానికే కారణం. ఈ క్రానిక్ జబ్బులన్నీ కూడా కొన్ని కేసెస్లో ఆటిజంగా మారిపోతున్నాయి. ఓకే, న్యూరలాజికల్ డిజార్డర్ అంటారు, నాడీ వ్యవస్థ డిస్టర్బెన్స్ కిందకి వస్తాయి. ఆ రోజు మెడిసిన్స్ మనం ఏమి వాడకపోతే విపరీతంగా, ఎందుకంటే కనుక ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికి కూడా మెడిసిన్ ఇవ్వాలంటే డాక్టర్ పర్మిషన్ ఉండాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇవ్వనికి లేదు అసలు. ఎందుకంటే డాక్టర్ అనేవాడు అర్థం చేసుకుని మెడిసిన్ ఇవ్వాలా లేదా, ఇస్తే ఏం జరుగుతుంది, ఇవ్వకుండానే మేనేజ్ చేయడం ఎట్లా చేయాలనేటువంటిది ఒక డాక్టర్ యొక్క థాట్ ప్రాసెస్. ఇప్పుడు మెడిసిన్స్ అనేటువంటిది ఒక వ్యాపారంగా మారిపోయి, సో విపరీతంగా మెడిసిన్స్ బయట అవైలబుల్ దొరికేసి మన లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాయి. మ్యారేజ్ కాకంటే ముందు కానివ్వండి, ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ఆ డిస్టర్బెన్సెసే ఈరోజు మన రిజల్ట్ కారణం. ఓకే, ఇంకా ఫ్యూచర్లో కమింగ్ 20-30 yearsలో ఇంకా విపరీతంగా మారేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది, అట్లేం లేదు. ఎందుకంటే ఇంకా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ జనరేషన్ చూడండి, హెల్త్ అనేది ఇంకా డిస్టర్బ్ అవుతుంది. మ్యారేజ్, లేట్ మ్యారేజ్ కానివ్వండి, డైట్ విషయంలో, హెల్త్ లైఫ్ స్టైల్ విషయంలో కానివ్వండి, డైట్ విషయంలో కానివ్వండి, ఒబెసిటీ కానివ్వండి, PCOD కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి,
హార్మోన్ సిస్టమ్, ఇవన్నీ కూడా అంటే కనుక ఒక హెల్తీ ప్రెగ్నెన్సీకి మనం పక్కన పెట్టేసి ఒక అన్హెల్తీ ప్రెగ్నెన్సీ అంటే కనుక మెడికేటెడ్ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళిపోతాం. ఓకే. సో ఆల్రెడీ జరుగుతుంది. న్యాచురల్గా రావాల్సిన అంటే కనుక ఒకప్పుడు ఫర్టిలిటీ అనేది లేదు మనిషికి అనేటువంటిది 10 మంది కాదు, 5 మంది కాదు, 20 మంది పిల్లలు కూడా పుట్టేటువంటి కెపాసిటీ ఉండేది. అవును అవును. ఇప్పటికీ మన తాత వాళ్ళు ఏంటంటే 10 మంది పిల్లలు. ఇప్పుడు మనం గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ చేసేసి ఒకడు ఉండాలి, ఇద్దరు ఉండాలి, ఇద్దరింటికి ముందని పెట్టారు కానీ పాపులేషన్ తగ్గించడానికి. కానీ ఒకప్పుడు అసలు ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది తెలియదు పబ్లిక్కి. అవును. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల. దెన్ ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం లీడ్స్ టు అంటే కనుక మెడిసిన్ వాడటానికి ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ డెవలప్ అవుతున్నాయి. ఓకే. ఆటిజం, ADHD, హైపర్ కారణం ఇవన్నీ కూడా మన హెల్త్ కండిషన్స్కి రెస్పాన్సిబుల్. నేను చూసే కేసెస్లో ప్రతి కేసులో కూడా దాదాపుగా ఒక పేషెంట్ వస్తే 20 మినిట్స్ కేస్ అనాలిసిస్ తీసుకుంటాం. ఓకే. అసలు చిన్నప్పటి నుంచి ఏం జరిగింది, ప్రెగ్నెన్సీలో ఏం జరిగింది, మీ హెల్త్ డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగింది, రీజన్ ఏంటి. 99% ఆఫ్ కేసెస్, ఈవెన్ 100% కూడా వేసుకోవచ్చు. నేను రూట్ కాజ్ కంపల్సరీగా అనుకుంటా. ఈ ప్రాబ్లం వలన ఆటిజం వచ్చింది, ఈ రూట్ కాజ్ వల్ల ఆటిజం వచ్చింది. ఈ డిస్టర్బెన్స్ లేకపోతే మీకు వచ్చేది కాదు. ఈరోజు ఒక కేసు చూశాను. మదర్ ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ ప్రాబ్లం సఫర్ అవుతుంది, నిద్ర సరిగా లేదు, వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అసలుకు హిమోగ్లోబిన్ అనేది ఒక్కోసారి అవసరం అయితే బ్లడ్ ఎక్కించుకోవడం అని జరిగే కండిషన్స్ ఉన్నాయి. ప్లస్ మధ్యలో వామిటింగ్స్ ఒకటి, దానివల్ల కూడా న్యూట్రిషన్ ప్రాబ్లం వస్తుంది బేబీకి. దానికంటే ముందు ఫాదర్ స్పెమ్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల మెడిసిన్స్ వాడడం జరిగింది. ఓకే. సో ఈ రెండు కాంబినేషన్స్లో డిస్టర్బ్డ్ ఓవులేషన్ కండిషన్లోకి వెళ్ళిపోయి పుట్టే పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇటువంటి కేసెస్ ఎన్నో నేను చూస్తున్నా. మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, ఈవెన్ ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్, ఈవెన్ ఎక్కడ ఫాదర్ కూడా ఇక్కడ రెస్పాన్సిబులే. చాలామంది ఆటిజం కేసెస్లో మదర్ ఒకరే రెస్పాన్సిబుల్ అనుకుంటారు కానీ ఫాదర్ కూడా 50% ఈక్వల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం ADHD కేసెస్కి. ఓకే. నేను చూశాను. ఈరోజు ఒక కేసు వచ్చింది పొద్దున. మా హస్బెండ్ డైవర్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆటిజం వల్ల. ఏమైంది మీ హస్బెండ్ కొట్టి కనుక, పెళ్ళైనాక మా హస్బెండ్ విపరీతంగా ఆల్కహాల్ తాగేవాడు, స్మోకింగ్ విపరీతంగా చేసేవాడు, మెడిసిన్స్ విపరీతంగా వాడేవాడు, విపరీతమైన ఎమోషనల్ డిస్టర్బెన్స్తో ఉండేవాడు, కోపవిపరీతంగా. సో ఏదో సరే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోద్దులే అని చెప్పేసి 6 మంత్స్కే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. 6 మంత్స్ తర్వాత నాకు డెలివరీ అయ్యేదాకా కూడా ఉన్నాడు. ఎప్పుడైతే డెలివరీ అయ్యి నాకు ఒక 6 మంత్స్ 1 ఇయర్ అయ్యేసరికి ఇంకా ఆయన కోపం పెరిగేసరికి నాకు అర్థం కాక నేను కూడా అసలు డిస్టర్బ్ కండిషన్లో ప్రెగ్నెన్సీని క్యారీ చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కి వెళ్ళా ఇప్పుడు ఆటిజం పాప అనేసరికి మా హస్బెండ్ ఏమో నేను డైవర్స్ ఇస్తాను, వెళ్ళిపోతాను అంటాడు. ప్రాబ్లం ఏమో ఫాదర్ది, మదర్కి ఏం తెలియదు అమాయకత్వంగా. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా మనం చూసుకోకపోతే రేపొద్దున చాలామంది నీ వల్ల ఇట్లా జరిగింది అనేటువంటి కండిషన్లకి వెళ్ళి అత్తమామలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి. సో చాలామంది స్త్రీనే చూపిస్తారు కానీ స్త్రీల మిస్టేక్ గానే కాదు ఇక్కడ. ఓకే. ఇద్దరు మిస్టేక్స్ వలన ఆటిజం ADHD హైపర్ వస్తారు. ఓకే. ఇద్దరు రెస్పాన్సిబులే. నా దగ్గరికి వచ్చే కేసెస్ చెప్తాను కదా, ఎంతో బాధపడి నా దగ్గరికి వచ్చి ఒక హోప్లెస్ కండిషన్లో వచ్చిన పేరెంట్స్ ఏదైతే ఉన్నారో ఈరోజు అసలు హ్యాపీగా, సార్ మీ మెడిసిన్ వాడాక ఎక్సలెంట్ ఉంది, అంతకంటే ఏం కావాలి డాక్టర్కి. ఒక డాక్టర్కి డబ్బులు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ, డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు. మీ మెడిసిన్ వల్ల మా బాబు బాగున్నాడు, మా పాప చాలా బాగుంది, అసలు మీ మెడిసిన్ వాడకపోతే మా పరిస్థితి ఘోరంగా ఉండేది అనేటువంటి మాట ఎన్ని డబ్బులు ఇస్తే కానీ నాకు అప్పుడు అసలు దట్ ఈస్ ద మెయిన్ ఎమోషన్ నాకు. ఓకే. పేరెంట్స్ని చూస్తే నాకు నేను ఒక సక్సెస్ అయ్యాను, ఒక పేరెంట్స్ని హ్యాపీగా క్రియేట్ చేశాను, వాళ్ళకు లైఫ్ ఇచ్చాను, ఎవరు చేయలేని పని మనం చేసాము. ఏ వైద్య రీబర్త్, అది ఆటిజం నుంచి బయటికి రావడం ఒక రీబర్త్ అని, మళ్ళీ రీబర్త్ మనం ఇస్తున్నాము. సో అటువంటి రెస్పాన్సిబిలిటీ ఏమైందంటే కనుక నన్ను ఇంకా మోర్ రెస్పాన్సిబుల్ చేసింది. ఇటువంటి అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు, మా ఫాదర్ ఇచ్చినందుకు ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ భావిస్తాను. అందరూ చేస్తారు బయట, బట్ ఎవరే కానీ ఇంత ఒక లైఫ్ని ఇవ్వడం అనేది జీవితాంతం తలుచుకుంటారు వాళ్ళు. అవును. అటువంటి కండిషన్స్లో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి ఆటిజం కేసెస్ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఇంకా పక్కాగా అంటే కనుక ఇప్పటికి నా కేసెస్ సపోజ్ 100 కేసెస్ వస్తే 70-80% కేసెస్ చాలా బాగుండి నార్మల్ అయిన కేసెస్ ఉన్నాయి. 20-30% కేసెస్లో నా ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తాయంటే కనుక పేరెంట్స్ ఒక్కోసారి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోతే, పేరెంట్స్ యొక్క అనాలిసిస్. ఎందుకంటే ఆటిజం బాబు యొక్క సిమ్టమ్స్ ఆటిజం బాబు చెప్పలేడు, పాప చెప్పలేదు, పేరెంట్స్ చెప్పాలా. వాళ్ళ థాట్ ప్రాసెస్ని కనుక నా మీద పెడితే ఎగ్జాక్ట్ చెప్పకుండా అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నా యొక్క రెమెడీ కరెక్ట్గా నేను చేయకపోయినా కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి.
ఓకే. ఇప్పుడు నేను కరెక్ట్ మెడిసిన్ ఇవ్వకపోయినా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ సరిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో పేరెంట్స్ సరైన ఇన్ఫర్మేషన్ అంటే యూజువల్గా పేరెంట్స్కైనా ఆటిజం మీద పెద్ద అవేర్నెస్ ఉండదు. ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న కప్పులు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు డిటెక్ట్ చేయగలుగుతారు ఆటిజం ఉందని? ఏమైనా సైన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న అంటే పూర్ సోషల్ కమ్యూనికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో, ఇప్పుడు ఇంట్లో ఈరోజు ఒక బాబు వచ్చాడు. మా బాబు ఫస్ట్ అసలు చెవులు వినపడలేదు అనుకున్నాము. తర్వాత 200-300 మీటర్స్లో నా బైక్ సౌండ్ వచ్చిందంటే కట్టగా బయటకు వచ్చేస్తాడు బాబు. మళ్ళీ చెవులు బాగానే వినిపిస్తున్నాయి. ఆర్టిస్టులు చేసాము, ఈటీస్టులు చేసాము, అసలు కమ్యూనికేషన్స్ లేవు. ఒక్కసారి ఇంట్లో ఉన్నాడా లేదా, అసలు ఇంట్లో ఎవరు ఉన్నారా లేదా కూడా తెలియకుండా బిహేవ్ చేస్తుంటాడు. బట్ ఆ ఆయనకి ఇష్టమైనప్పుడు మాత్రం విపరీతంగా రెస్పాండ్ ఇస్తాడు. సో ఇక్కడ ఏడిహెచ్డి, ఆటిజం, మైల్డ్ ఆటిజం కేసెస్ బయటకు వస్తాయి. అంటే మైండ్ అనేది ఒక స్థిమితంగా లేకపోవడం వల్ల, మైండ్ ఈజ్ అ కీ. మన బాడీలో మైండ్ ఈజ్ అ సెంటర్ పార్ట్. కంట్రోల్ సిస్టమ్ అంతా మైండ్ నుంచే వస్తుంది. మన బాడీని మన మైండ్ కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే మన బాడీ యొక్క స్థిమితం అంటే రెస్ట్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోతుందో బాడీకి మైండ్కి కమ్యూనికేషన్స్ అనేవి డిస్టర్బ్ ఉంటాయి. బాడీ ఒక పక్క విపరీతంగా పరిగెడుతుంటుంది, మైండ్ ఒక పక్క విపరీతంగా థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంటుంది. ఈ యొక్క కోఆర్డినేషన్ లేకపోవడాన్ని ఆటిజం అంటారు. మెంటలీ, ఫిజికలీ హై రెస్ట్లెస్ కండిషన్ ఏదైతే బాబుకు ఉంటుందో అది ఆటిజం కావచ్చు, ఏడిహెచ్డి కావచ్చు. సో మైండ్ ఈజ్ అ కీ. ఆ మైండ్ అనేది ఎప్పుడైతే స్థిరం, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అంటే నా మైండ్ స్టేబుల్గా ఉండడం వల్ల మీకు వినిపిస్తుంది, మీరు ఫోకస్గా వినడం వల్ల ఉన్నాయి. సో ఇటువంటి ఫోకస్ డిస్టర్బెన్సెస్ ఆటిజం, ఏడిహెచ్డిలో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఓకే. దాన్నే మనం ఆటిజం అంటాం. చాలామంది పేరెంట్స్ కూడా తెలియదు. సో పిల్లలు చాలామంది గుర్తుపట్టలేరు. ఫస్ట్ ఒక 1 year 1.5 yearకి గుర్తుపట్టచ్చు. ఆ సోషల్ కమ్యూనికేషన్స్ ఉండవు. సో ఏదన్నా ఇష్టమైన మ్యూజిక్ మాత్రం రెస్పాండ్ అవుతారు. సో ఇట్లా అని చెప్పేసి ఏంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ ఇన్వెస్టిగేషన్ చేసేసి చెవుడు ఉందా లేదా అంటే కనుక చెవుడు ఉందా లేదా అని కూడా తెలియదు మనకు. పిల్లలు చెప్పలేరు, ఇన్వెస్టిగేషన్స్లో కూడా రావు. సో చిన్న చిన్న వాటి వల్ల పేరెంట్స్ కనుక ఒకవేళ బాధపడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆడికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి థెరపీ సెంటర్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి లాస్ట్కు ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చేసరికి నేను మొత్తం కేసు అనాలిసిస్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో మదర్కి విపరీతమైనటువంటి డిప్రెషన్ ఉంది. ప్రెగ్నెన్సీలో మదర్కి నిద్ర పట్టేది కాదు, ఒక ఘోరమైన సిచ్యువేషన్ ఉండేది. అటువంటి అన్హెల్తీ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనకు బాడీలో వచ్చిందో ఫాదర్ యొక్క టార్చర్ కానివ్వండి, ఫాదర్ వల్ల ఇబ్బంది కానివ్వండి, వాటి వలన ఎమోషనల్ ఒక ఇన్సెక్యూరిటీ. పేరెంట్ ఇంటికి వచ్చేటోడు కాదు, మా ఫాదర్ ఇంటికి వచ్చేటోడు కాదు, బయటనే తిరిగేటోడు. అసలు ఈ మదర్ ఒక ఇన్సెక్యూర్ కండిషన్లో ప్రెగ్నెన్సీ క్యారీ చేయాలి. పెళ్ళైనాక 1 monthకే ప్రెగ్నెన్సీ. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల. సో లాస్ట్కు న్యూరాలజీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏం కాక థెరపీ సెంటర్ దగ్గరికి అక్కడ ఏం కాక 3 years టైం వేస్ట్ చేసుకొని ఎవరో చెప్పిన దగ్గరికి వచ్చేసరికి మొత్తం వాళ్ళ యొక్క హిస్టరీ అంతా గమనించి కేస్ టేకింగ్ అనాలిసిస్ ద్వారా తీసుకుంటే మదర్కి విపరీతమైనటువంటి హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంది. ప్లస్ ప్రెగ్నెన్సీలో 7th monthలో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, నిద్ర పట్టేది కాదు. సో ఇక్కడ ఏం చేయాలా, అక్కడ రూట్ కాజ్ మొదలైంది ఫస్ట్. సో అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత బాబుకి విపరీతమైనటువంటి యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల, మెడిసిన్స్ ఇవ్వడం వల్ల 10%-20% ఆటిజంతో పుట్టిన బాబు విపరీతంగా డిస్టర్బ్. ఎందుకంటే కనుక బ్రెయిన్ అనేది 3 to 5 years దాకా డెవలప్ అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు డెవలప్ అవుతుంటుంది, ప్రతి అవర్ డెవలప్ అవుతుంటుంది, ప్రతి ఈ నిమిషం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మన బాడీలో ప్రాసెస్. ఇది 5 years దాకా డెవలప్ అవుతుంటుంది, 6 years దాకా కూడా డెవలప్ అవుతుంటుంది. పెద్దగా అయ్యే కొద్దీ స్లో ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. సో అటువంటి కండిషన్లో బాబుకి అన్వాంటెడ్ మెడికేషన్స్ ద్వారా, అన్హెల్తీ ప్రెగ్నెన్సీ ద్వారా మన దగ్గరికి వచ్చేసరికి ఆ బాబుకు మెడిసిన్ ఇచ్చాక వాళ్ళకి ఫస్ట్ ఒక కన్ఫ్యూజ్ కండిషన్ నుంచి ఒక ఎమోషనల్గా పాపం బాధపడుతుంటే నేను ఇచ్చే మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ రెమెడీ వల్ల వితిన్ 3 to 6 monthsలోనే సార్ మా బాబు బాగున్నాడు, ఇంతకుముందు కంటే బిహేవియర్స్ కొంచెం బెటర్ అయినాయి, ఇంతకుముందు కంటే కొంచెం స్టేబుల్ అయ్యాడు, ఇంతకుముందు విపరీతంగా జంపింగ్ చేసేవాడు, అసలు క్లైంబింగ్ అంటే బాగా ఇష్టం, ఎక్కేవాడు పైకి, అసలు ఇంతకుముందు పరిగెడుతుంటే అసలు మాకు ఎక్కడ దెబ్బ తగులుతుందని భయపడేవాళ్ళం. అటువంటివన్నీ కూడా ఇప్పుడు కొంచెం కామ్ అయ్యాడు, ఒక 10 to 20% 6 monthsలో బాగుంది అనేటువంటిది ఏదైతే ఉంటుందో అట్లా చాలామంది పేరెంట్స్ దగ్గర నేను వింటూ ఉంటాను, సార్ మీరు మెడిసిన్ చెక్క చాలా బాగుంది. ఇది ఒక నా గొప్పతనంగా నేను చెప్పడం కంటే కూడా నేను ఉన్నటువంటి హోమియోపతి సిస్టమ్ యొక్క గ్రేట్నెస్ వల్ల ఇది జరుగుతుంది. ఓకే. ఇట్ ఇస్ నాట్ నేను గొప్ప అని చెప్పడంలే, నేను ఒక గొప్ప సిస్టంలో ఉన్నానని అందరికి చెప్తుంటాను. ఎందుకంటే ఆ సిస్టమ్ యొక్క రిజల్టే కదా. ఇప్పుడు వీటిని కూడా మనకు రిజల్ట్ ఇవ్వడం అనేది నా యొక్క థాట్ ప్రాసెస్ వల్ల, నా యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందే కానీ, బట్ ఆ సిస్టమ్ సపోర్ట్ లేకపోతే మనం కూడా ఏం చేయలేం. సో థెరపీస్ అనేటువంటి తిరిగేసి మత్తు మాత్రలు ఇచ్చేవాళ్ళు నిద్రకి, విపరీతమైన నిద్ర చాలా యాక్టివ్ మళ్ళీ చాలామంది కేసెస్ చూస్తాను కదా,
అసలు ఆ ప్రెజర్ తట్టుకోలేక నిద్రపుచ్చి అసలు ఆ మత్తు మాత్రలు ఏంటంటే ఆల్కహాల్ కంటే డేంజర్, అంతే కదా. అవును. సో రేపొద్దున విపరీతంగా బిహేవియర్స్కి వస్తాయి. ఈరోజు మీరు మత్తు మాత్ర ఇచ్చేసి పని పెడితే బాబుని, రేపొద్దున బాబులో విపరీతమైన బిహేవియర్ శిక్షలు వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు అట్లా ఇట్లా 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 అట్లా 3 years 2 years ఒక డ్రగ్ అడిక్షన్లోకి వెళ్ళిపోయి కొన్ని కంట్రీస్లో ఆ మెడిసిన్స్ బ్యాన్ చేశారు, బట్ ఇండియాలో వాడుతున్నారు. సో ఇట్లా ఆటిజం కేసెస్ యొక్క బాధలు ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్క పేరెంట్కి ఒక బాధాకరమైనటువంటి విషయం ఉంటుంది. సో అటువంటి రెస్పాన్సిబిలిటీని మనం ట్రీట్ చేయడం అనేది ఇట్ ఈస్ గాడ్ గివెన్ ద గ్రేట్ ఎనర్జీ టు మీ. సో మీరు ఇప్పుడు చెప్పారు పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు అని. ఆటిజం పిల్లలు సొసైటీ నుంచి యూజువల్గా ఎదుర్కొనే ఇబ్బందులు, లేకపోతే ఆటిజం పిల్లల వల్ల పేరెంట్స్ ఎదుర్కొనే సొసైటీ నుంచి వచ్చే ఇబ్బందులు ఏముంటాయి? జనరల్గా ఆటిజం అనేది పిల్లలు సొసైటీ నుంచి పెద్ద ప్రాబ్లమ్స్గా ఎదుర్కోకపోవచ్చు, బట్ ఉండొచ్చు. కానీ వాళ్ళకంట ఎందుకంటే కనుక ఆ సొసైటీలో ఏమనుకున్నారనేది వాళ్ళకి అంత మతస్థిమితం అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏమైతే కనుక చాలామంది ఆటిజం పిల్లలపైన సింపతి చూపిస్తారు, ఆటిజం అంటే కనుక ఒక బాధ చూపిస్తారు, ఆటిజం అంటే ఒక మోరల్ సపోర్ట్ ఇస్తారే కానీ ఎవరే కానీ దాన్ని ట్రీట్ చేయడానికి అంత స్కోప్ లేదు. బట్ ఒక్క హోమియోపతి విషయానికి వస్తే అటువంటి ఆప్షన్, అటువంటి ఛాన్స్ ఉంది. సో చాలా మందికి హోమియోపతిలో ఆటిజం ట్రీటబుల్ అని చెప్పేసి తెలియదు. అసలు ఆటిజం రూట్ కాజే చాలా మంది తెలియదు. రిజల్ట్ అసలు హోమియోపతిలో ఉందా లేదా తెలియదు. చాలామంది హోమియోపతి స్లో అంటారు, హోమియోపతి పనిచేయదంటారు. తెలియని అసలు హోమియోపతి గురించి తెలుసుకొని నా కేసెస్ చెప్తా కదా, నేను చాలా కేసెస్లో రెఫరెన్స్ కేసెస్కి వెళ్ళిపోతుంటాను. అంటే ఒక పేషెంట్ బాగయ్యారు, వాళ్ళు ఇంకొకరిని పంపించడం, ఇటువంటి రెఫరల్ కండిషన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఇప్పుడు మామూలుగా ఒక ఆటిజం పిల్లాడుకుంటే ఓకే, రిలేటివ్స్లో ఇంకో ఆటిజం పిల్లాడికి వాళ్ళు రిఫరెన్స్ చేయడము ఈ ప్రాసెస్ ఉంటుంది. అసలు ఆటిజం పేరెంట్స్ 24 గంటలు 24 hours ప్రతి నిమిషం వాళ్ళ బాధలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సోషల్ లైఫ్ అంతా పక్కన పెట్టేసి బాబు కోసం చూడడం అంటే ఈ బాబుకు రేపు పొద్దున గుర్తుంటుందంటే గుర్తుండకపోవచ్చు. తల్లి పడే కష్టం చెప్తున్నాను కదా, దగ్గరికి వచ్చే పేరెంట్స్ చూస్తాం కదా, 24/7 ఈవెన్ ఎక్కడే కానీ ఇంత అసలు 24 గంటలు బాబుని కనిపెట్టుకొని ఉండాలి. ఏమవుతుందో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, వేరే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతాడేమో. రాత్రిపూట నిద్ర లేసరికి నిద్ర లేక తల్లి యొక్క బాధ, తండ్రి యొక్క ఆవేదన. ఇప్పుడు మీకు అన్నీ ఉండొచ్చు, మంచి జాబ్ ఉండొచ్చు, ఫైనాన్స్ ఉండొచ్చు, ఏమున్నా సరే పిల్లలు సరిగా లేకపోయేసరికి, మీ యొక్క టైం అంతా కూడా పిల్లలపైన పెట్టేసరికి, మీ యొక్క బాధ అంతా పిల్లలపైన ఉండేసరికి మీరు వేరే దానిపైన ఫోకస్ చేయలేరు. మీ యొక్క అసలు ఒక సంతోషం అనేది జీవితంలో మిస్ అయిపోతుంది. చూస్తున్నాను నేను ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర చూస్తాను కదా, ఆ యొక్క ఎమోషనల్ అనేది చూస్తే కనుక ఆ బాధని నేను ట్రీట్ చేయాలి, వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి అనేటువంటి చిన్న రెస్పాన్సిబిలిటీని ఈరోజు ఒక పెద్ద ప్యాషన్గా ఎంచుకున్నాను. ఇండియాలోనే ఎక్కువ అవుతున్నాయి కేసెస్. ఎక్కడైతే మెడిసిన్స్ వాడడం మొదలు పెడతారో, ఎక్కడైతే మెడిసిన్స్ విపరీతంగా యూజ్ చేస్తారో పిల్లల్ని, ఏ బాబుకైతే మెడిసిన్స్ విపరీతంగా ఇస్తారో, ఏ బాబు అయితే హాస్పిటల్ అడ్మిషన్స్తో అన్వాంటెడ్ అన్నెసెసరీ హై పవర్ఫుల్ మెడికేషన్స్ ఇస్తారో ఆ పిల్లలకే ఇటువంటి డేంజరస్ కండిషన్స్ వస్తాయి. నేను చూస్తున్న కేసెస్ని హిస్టరీ తీసుకుంటే చాలామంది డాక్టర్లు అసలు హిస్టరీ గమనించరు. వాళ్ళు అసలు బాబు యొక్క చిన్నప్పటి నుంచి స్టడీ చేయరు. బాబుకుందా ఏదో ఈ మెడిసిన్ వేసేసి, ఆ మెడిసిన్ దీని లేదంటే దీనికి మెడిసిన్ లేదని చెప్తారు. నా దగ్గరికి చాలామంది వస్తారు, సార్ మెడిసిన్ లేదంటున్నారు, మళ్ళీ మీరు ఎట్లా మెడిసిన్ ఉందంటున్నారు. చాలామంది పేరెంట్స్ అడుగుతారు నన్ను, అసలు మెడిసిన్ లేదన్నారు బయట అందరూ, థెరపీ ఒకటే మార్గం అన్నారు, థెరపీ ద్వారా కూడా మేము ట్రై చేసాం కాలేదు, బట్ మీ దగ్గరికి వచ్చి మెడిసిన్ ఉందంటారు, ఎట్లా నమ్మాలి ఇది మనం ఏ విధంగా నమ్మాలి? సో ఇక్కడ నేను వాళ్ళకి ఇచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో, ఆటిజం ADHD ఏదైతే ఉంటుందో డిస్టర్బెన్స్ వల్ల వచ్చే సిస్టమ్, పొరపాటును బై దురదృష్టంతో లేదంటే కనుక బై మిస్టేక్ తోటో తెలియకుండా వచ్చేది కాదు, మన బాడీలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. ఈ యొక్క సిస్టమ్, నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ని నేను ట్రీట్ చేస్తాను, ఆటిజం ట్రీట్ చేయడం లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ మెడిసిన్ ఫర్ ఆటిజం. ఆ యొక్క రూట్ కాజ్ని ట్రీట్ చేయడం వల్ల, ఆ యొక్క సిస్టమ్ను కరెక్షన్ చేయడం వల్ల నేను బెటర్ చేస్తాను. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు, మా బాబు 1 year అయింది సార్ మీ దగ్గర తీసుకోబట్టి, 25% బెటర్ ఉన్నాడు 100%లో. 1 year అయింది, మళ్ళీ రేపు పొద్దున బెటర్ అవుతాడా? ఇప్పుడు 25, ఆ రోజు అదే అడిగారు బెటర్ అవుతాడా లేదా అని. 25% బెటర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ కల్లా 50-60% బెటర్ అయిపోతాడు, థర్డ్ ఇయర్ కల్లా 70-80% బెటర్ అయిపోతాడు, ఫైనల్ ఇయర్లో మీతో పోటీగా మాట్లాడతాడు నార్మల్ కండిషన్లో ఉండి.
ఇది నేను చెప్పేది మీకేదో మోటివేషన్ కోసం కాదు, మిమ్మల్ని ఏదో ఈరోజు మభ్యపెట్టడానికి కాదు, రియల్గా జరిగే విషయం చెప్తున్నాను. ఈ రోజు మీరు మెడిసిన్ మానేసినా సరే ఈ బాబు బ్యాక్ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే నేను ఆటిజం ట్రీట్ చేయడం లేదు, దాన్ని రూట్ కాజ్ ట్రీట్ చేస్తున్నా, ఆ సిస్టమ్ను కరెక్షన్ చేస్తున్నా. అర్థమైంది. సో అట్లా చాలామంది పేరెంట్స్కి ఈరోజు హోమియోపతి పైన ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆటిజం పైన ఎడ్యుకేషన్ కానివ్వండి వచ్చేసరికి ఒక క్లియర్ విజన్ వచ్చింది. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఈరోజు ఏఎం రెడ్డి అనే పర్సన్ ఏదైతే ఉన్నాడో, సో ఎంతోమందికి ఒక ఎడ్యుకేషన్, అవేర్నెస్, ట్రీట్మెంట్ ఆటిజం పేరెంట్స్కి, ఆటిజం పిల్లలకి ఇవ్వడం అనేది త్రూ హోమియోపతి ద్వారా చేయడం అనేది నేనుగా అంటే నాకు బాధ్యతగా తీసుకొని చేస్తున్నా. ఇట్లా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రాకుండా చేయాలి, వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా చేయాలి అంటే కనుక కొన్ని ఎడ్యుకేషన్ చేసే పనులు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా పేరెంట్స్కి, ఇప్పుడు పిల్లలు ప్లాన్ చేద్దాం అనుకున్న పేరెంట్స్కి కానీ ఇప్పుడు అవేర్నెస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా. ఇప్పుడు నేను పిల్లలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకో పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అసలు చాలామంది అంటే ఇవన్నీ కూడా ఆటిజం, ఏడిహెచ్డి, హైపరాక్టివ్ కండిషన్స్ మన యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి ఉంటాయి. ఫస్ట్ మ్యారేజ్ అయినాక ఎమ్మడే ప్రెగ్నెన్సీ పోకూడదు. ఫస్ట్ చాలామంది ఒక ఎమోషనల్ ప్రెజర్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్తారు, ఒక పని అయిపోవాలని చెప్పేసి ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతారు. పెళ్ళయింది ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళిపోవాలని 2 years అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇద్దరు పేరు పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. 2 years తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 6 months ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. ఫిట్నెస్ కానివ్వండి, ఆహారంలో కానివ్వండి, ఏ మెడిసిన్స్ వాడకుండా ఒక న్యాచురల్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ వెళ్ళగలిగితే బోత్ పేరెంట్స్, ఫాదర్ కూడా ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండడం, స్మోకింగ్ నుంచి దూరంగా ఉండడం, ఫిట్నెస్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం వెళ్తే పుట్టే పిల్లల పైన కూడా ఎఫెక్ట్ వండర్ఫుల్గా మంచి జనరేషన్, మంచి హెల్తీ పిల్లలు పుడతారు ఖచ్చితంగా. పుట్టిన తర్వాత కూడా పిల్లల్ని మనం అన్వాంటెడ్, అన్నెసెసరీ చాలామంది మనం చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే భయపడి పిల్లలకి 2 రోజులకే జ్వరం తగ్గిపోవాలా, 1 రోజుకే బాగా అయిపోవాలా అనేటువంటి థాట్ ప్రాసెస్లో విపరీతమైన మెడిసిన్స్ వాడి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్కి ఛాన్స్ ఇవ్వకుండా ఏ ప్రాబ్లం అయినా తగ్గనికే వస్తుంది, ఉన్నీకి రాదు. అర్థమైంది మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ ప్రాబ్లం తగ్గనికే మీకు వచ్చేది, మీ బాడీలో సెటిల్ కావడానికి రాదు. ఆ ప్రాబ్లాన్ని మనం తీసుకొని పోయి విపరీతమైన మెడిసిన్స్ వాడి ఆ ప్రాబ్లం టెంపరీగా తగ్గించుకొని ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ పిలుస్తాం. మన బాడీ వీక్ అయిపోయి మంత్లీ మెడిసిన్స్ వాడాల్సింది వస్తుంది, 2 monthsకి ఒకసారి మెడిసిన్ వాడాల్సింది వస్తుంది, లేకపోతే ఫిట్స్ కండిషన్లోకి వెళ్ళాల్సింది వస్తుంది. సో సింపుల్గా తగ్గిపోయే ప్రాబ్లాన్ని, టైం ఇస్తే తగ్గిపోయే ప్రాబ్లాన్ని మనం ఇన్సెక్యూరిటీ తోటి విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడి ఆ ఆటిజం, ఏడిహెచ్డి, హైపరాక్టివ్ కేసెస్ ఏదైతే ఉంటాయో వాటినంతా కూడా మనం రెచ్చగొడుతున్నాం. ఓకే, ఇప్పుడు 10% ఆటిజంతో బాబు పుట్టాడంటే కనుక ఒక్కోసారి సెల్ఫ్ రికవరీతో బెటర్ అవుతాడు. ఓకే, దాన్ని ఛాన్స్ పక్కన పెట్టేసి మనం మెడిసిన్స్ వాడేసరికి ఆ 10% 30% అయిపోతుంది. ఓకే, అర్థం మీకు. ఫస్ట్ ఇయర్ ఒక కేసు చెప్తాను మీకు. ఒక ఇద్దరు మంచి హై క్లాస్ బ్యూటిఫుల్ పేరెంట్స్, అసలు వండర్ఫుల్ పేరెంట్స్, లవ్ మ్యారేజ్ కూడా కాదు, వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ మ్యారేజ్. అసలు దాదాపుగా 2 to 3 crores పెట్టి పెళ్లి చేసి, ఇద్దరు పేరెంట్స్ మంచిది, ఇద్దరు ఫ్యామిలీ మంచిది, అసలు బ్యూటిఫుల్ పేరెంట్స్, అసలు చూస్తేనే వండర్ఫుల్, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు. పెళ్లి చేసుకున్నాక ఒక 6 monthsకో 1 yearకో ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు కూడా బాగానే ఉన్నాడు బాబు. ప్రెగ్నెన్సీలో కూడా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా బాగానే క్యారీ ఫార్వర్డ్ అయింది. డెలివరీ సిజేరియన్ సెక్షన్ జరిగింది. తర్వాత బాబు పుట్టాడు. బాబు కూడా వండర్ఫుల్గా ఫాదర్ లాగానే ఉన్నాడు. ఒక 1 year తర్వాత ఆ బాబు ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేశారు. మళ్ళీ దానికి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి, 30 లక్షలు ఖర్చు పెట్టి అందరినీ పిలిచేసి, బంధువులంతా పిలిచేసి, అసలు ఒక మా ఫస్ట్ బర్త్డేని ఒక వండర్ఫుల్గా అసలు బోత్ పేరెంట్స్ హ్యాపీగా చేసుకునేసరికి కరెక్ట్ 1.5 year తర్వాత బాబులో చేంజెస్ మొదలయ్యాయి. విపరీతమైనటువంటి అల్లరి, విపరీతమైన కోపం, గుర్తుపట్టలేకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం, మనం ఏం చెప్తానని అర్థం కాని కండిషన్. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఫాదర్ ఒక్కసారి గుర్తుపట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబుకి మైల్డ్ ఆటిజం డెవలప్ అయింది. అరే ఫస్ట్ ఇయర్ దాకా బాగున్న బాబు 1.5 yearకి ఎందుకు, ఆ 6 monthsకి ఎంటర్ ఎందుకు వచ్చింది అనే దానికి వెళ్ళి వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి సో దీనికి మెడిసిన్ లేదు, ఎక్కడ ట్రీట్మెంట్ లేదు,
మీరు ఏదో థెరపిస్ట్ ద్వారా మేనేజ్ చేసుకోండి అన్నారు. సో వాళ్ళ పరిస్థితి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 6 months 1 year థెరపిస్ట్ ఇప్పించేసరికి రిజల్ట్ లేదు. ఏదో కొంచెం థెరపిస్ట్లు ఏంటంటే కనుక మనం ఏ విధంగా నేర్పిస్తే ఆ విధంగా రెస్పాండ్ అవుతారు. ప్లీజ్ కమ్ అంటే వస్తారు, ఇట్లా అంటే రారు. అంటే మీరు ప్లీజ్ కమ్ నేర్పించారు, ఇట్లా తెలుగులో నేర్పించలేదు. ఓకే, మనం ఏదైతే నేర్పిస్తామో థెరపీ ఈజ్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే. థెరపీస్ వోంట్ ట్రీట్ ద ప్రాబ్లం. మంచిదే థెరపీస్, బట్ ఇట్ వోంట్ ట్రీట్ ద ప్రాబ్లం. సో వచ్చేసరికి ఆ బాబుకి 3 years వచ్చేసరికి నా దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి మొత్తం హిస్టరీ అంతా గమనించాను. ప్రెగ్నెన్సీలో మదర్కి డయాబెటీస్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఫాదర్కి ఏం ప్రాబ్లం లేదు, ఫాదర్ బాగానే ఉన్నాడు, ఫాదర్ యొక్క హెల్త్ బాగానే ఉంది, ఫాదర్ ఏ మెడిసిన్స్ కూడా వాడలేదు. సో మదర్కి మళ్ళీ 2 months తర్వాత, అంటే ఇంకా 3rd monthలో డయాబెటీస్ వచ్చింది, 5th monthలో థైరాయిడ్ వచ్చింది, ప్లస్ 7th monthలో హిమోగ్లోబిన్ ప్రాబ్లం మొదలైంది. అవన్నీ మేనేజ్ చేశారు, అంతా అయిపోయింది, నార్మల్ సిజేరియన్ సెక్షన్ జరిగింది, బాబు పుట్టాడు. ఇవన్నీ తెలియవు, ఇవన్నీ గమనించరు. ఈ డిస్టర్బెన్స్ రావడానికి కారణాలు ఏదైతే ఉంటాయో హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల వస్తాయి. ఆ మదర్ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫాదర్ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇక్కడ 2 రెస్పాన్సిబుల్ అవుతాయి. సో ఆ బాబుకి కొద్దిగా అసలు ఆటిజం అనేది రాలేదు, ఒక సివియర్ హైపర్ యాక్టివ్ అనేది వచ్చింది. అది గుర్తుపట్టలేని స్టేజ్, బాగా రెస్పాండ్ అయ్యేవాడు, ఎందుకంటే 1 year గుర్తుపట్టలేరు. బాగా అల్లరి చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు, అసలు చాలా యాక్టివ్గా ఉన్నాడు. అసలు 12 monthsకు నడవాల్సిన బాబు 10 monthsకే నడిచాడు. హైపర్ యాక్టివ్ పిల్లలు ఏమైందంటే ఫాస్ట్గా అంటే వాళ్ళు ఎన్ని ఫాస్ట్గా ఉంటాయి గ్రోత్, మెంటల్లీ ఫిజికల్లీ. సో హ్యాపీగా ఫీల్ అయిపోయి 1.5 year అయ్యేసరికి వాళ్ళు ఆటిజం అని ఎప్పుడైతే ఫాదర్కి తెలిసిందో, అసలు ఆ ఫాదర్ వచ్చేసి భార్యకి చెప్పకుండా మళ్ళీ దాన్ని కొద్ది రోజులు మేనేజ్ చేసి, అసలు మళ్ళీ ఎట్లా కూడా పేరెంట్స్ తెలుసుకొని, భార్య కూడా తెలుసుకొని, ఇద్దరు కలిసి థెరపీస్కి వెళ్ళి అక్కడ ఫెయిల్ వచ్చేసరికి మొత్తం హిస్టరీ చూస్తే ఇది కారణం. ఆ మధ్యలో 1 year దాకా బాగున్న బాబు 1.5 yearలోనే ఎందుకు ఇట్లా తయారాడంటే, ఆల్రెడీ హైపర్ యాక్టివ్ కండిషన్లో బాబు ఉన్నాడు. ఆ బాబుకి వీళ్ళు యాంటీబయాటిక్ 2 సార్లు ఇచ్చారు. వ్యాక్సిన్స్, అన్వాంటెడ్ వ్యాక్సిన్, అన్నెసెసరీ వ్యాక్సిన్, గవర్నమెంట్ రికమెండ్ చేసిన వ్యాక్సిన్ కంటే కూడా 3 times వ్యాక్సిన్ ఎక్కువ ఇచ్చారు. సో ఆ బాబు యొక్క నర్వస్ కండిషన్ డిస్టర్బ్ అయిపోయి, ఆ బాబు కండిషన్ అయిపోయి, ఈ యొక్క హైపర్ యాక్టివిటీ ఎక్కువ అయిపోయి అది ADHDగా మారి మైల్డ్ ఆటిజంగా మారిపోయింది. ఇదే బాబుకు వాళ్ళు అన్ని మెడిసిన్స్ ఇవ్వకపోతే అట్లీస్ట్ కొద్దిగా హైపర్ యాక్టివ్లో ఉండేది, కొద్దిగా ఏజ్ అయ్యే కొద్ది బెటర్ అయ్యేటాడు. సో ఈ మిస్టేక్ జరగడం వల్ల, ఇంత హిస్టరీ జరగడం వల్ల బాబుకి 1 year బాబు ఫస్ట్ బర్త్డేకి బాగున్న బాబు, అసలు ఇప్పుడు కూడా ఫొటోస్ వీడియో చూస్తే నాకు కూడా ఆనందం. అసలు ఫస్ట్ బర్త్డేకి బాగా రెస్పాండ్ అయ్యేవాడు, అసలు మనం ఏం పిలిస్తే పలికేటాడు. సో 1.5 yearకి మనం ఏం పిలిచినా పలకడం లేదు, మనం ఏం రెస్పాన్స్ ఇచ్చినా అసలు 1.5 yearకి తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో ఇటువంటి కేసెస్, చాలా కేసెస్ సొసైటీలో తెలియక, ఎందుకంటే ఎవరిని ఇక్కడ బాధ పెట్టాలి, ఇప్పుడు పేరెంట్స్ మిస్టేక్ కాదు, డాక్టర్స్ మిస్టేక్ కూడా కాదు. సో ఇవన్నీ కూడా ఒక దురదృష్టంతో చెట్టు కాదు, మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్. మన హెల్త్ కండిషన్స్ ఇక్కడ రెస్పాన్సిబుల్. ఫ్యూచర్ జనరేషన్కి మీ హెల్త్ బాగుంటేనే కదా మీ ఫ్యూచర్ జనరేషన్ బాగుండేది. సో ఇటువంటి కండిషన్లో మన దగ్గరికి వచ్చేసరికి ఆ బాబుకు కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వడం వల్ల 6 monthsలోనే పర్వాలేదు, 1 yearలో ఇంకా బాగున్నాడు, 3 yearsలో ఇంకా బాగున్నాడు, ఇప్పుడు నార్మల్ కండిషన్కి వచ్చాడు. ఇటువంటి కేసెస్, ప్రతి ఒక్క కేసుకు ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వెనకాల ఉన్నటువంటి రూట్ కాజ్ అయితే ఉంటాయో, ఆ రూట్ కాజ్ను మనం ట్రీట్ చేస్తాం కాబట్టి ఈరోజు ఆటిజం కేసెస్లో సక్సెస్ఫుల్ వండర్ఫుల్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలామంది పేరెంట్స్ ఆటిజం అవేర్నెస్ త్రో డయాగ్నోస్ అయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏంటి? ఇప్పుడు పిల్లడు ఉన్నాడు, హైపర్ యాక్టివిటీ ఉన్నాడు, లేకపోతే అసలు అంటే స్పీచ్ డిలే ఉంది. విషయం ఏంటంటే, పిల్లడు హైపర్ యాక్టివ్గా ఉన్నాడు అని తెలిస్తే మీరు మెడిసిన్స్ వాడడం బంద్ చేయండి, అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ ఇవ్వద్దు. ఫస్ట్ చేయాల్సిన పని అల్లరి ఉంటేనే, అల్లరి కూడా ఉండకూడదు. పిల్లలు యాక్టివ్గా ఉండాల్సిన పిల్లలు హైపర్ యాక్టివ్ ఉండకూడదు. ఈ హైపర్ యాక్టివ్కి హైపర్ యాక్టివ్కి డిఫరెన్స్ ఏంటి? యాక్టివ్ అంటే కనుక కంట్రోల్డ్గా ఉండడం, ఒక చోట కూర్చోవడము, ఓ చోట మనం పిలిస్తే రావడము, మనకు రెస్పాండ్ రావడము, ఇవన్నీ కూడా యాక్టివ్ కండిషన్స్. యాక్టివ్, ఇప్పుడు మనం యాక్టివ్గా ఉంటాం కదా, యాక్టివ్. హైపర్ యాక్టివ్ అంటే కనుక ఓవర్ యాక్టివ్, అవుట్ ఆఫ్ కంట్రోల్, ఫిజికల్లీ మెంటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటే దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం. అంటే ఒక కంట్రోల్ సిస్టంలో బాడీ యొక్క నర్వస్ సిస్టమ్ ఉండదు, దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం. ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్. యాక్టివ్గా ఉండడం వేరు, హైపర్ యాక్టివ్ ఉండడం వేరు. అంటే రెస్ట్లెస్ కండిషన్ అంటారు దీన్ని, అన్స్టేబుల్ కండిషన్ అంటారు. ఒక చోట స్థిమితంగా లేకపోవడం ఉంటారు, దాన్ని హైపర్ యాక్టివిటీ అంటారు. ఆ హైపర్ యాక్టివ్ కండిషన్స్ని మనం ఎక్కువ మెడిసిన్స్ వాడి అటెన్షన్ ప్రాబ్లంకి వెళ్ళిపోద్ది, అంటే మైండ్లోకి వెళ్ళిపోద్ది. బాడీలో ఉండే హైపర్ యాక్టివ్ కండిషను మైండ్లోకి వెళ్ళిపోద్ది. మైండ్లో హైపర్ యాక్టివ్ కండిషన్ విపరీతంగా మారిపోయి ADHDగా కానీ, ఇంకా అంటే ఇంకా రూట్ కాజ్ ఇంకా స్ట్రాంగ్ ఉందనుకోండి, ఆటిజంగా మారిపోతుంది.
రూట్ కాజ్ ఇంకా సివియర్గా ఉందనుకోండి, అంటే రూట్ కాజ్ని బట్టి డిపెండ్ అవుతాయి ఇవన్నీ. ఈ రూట్లో ఏం ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేదు, ఇద్దరు పేరెంట్స్కి ఏం ప్రాబ్లం లేదంటే హైపర్ యాక్టివిటీ అనేది ADHDగా మారదు. ఓకే. అర్థమైంది మీకు? ఇప్పుడు అల్లరి వరకే ఉంటుంది. ఆ అల్లరి ఏజ్ పెరిగే కొద్దీ ప్రాసెస్లో బెటర్ అయిపోతుంది. దీన్ని మనం ఓవర్ మెడిసిన్స్ ద్వారా, అన్వాంటెడ్ మెడిసిన్స్, అన్వాంటెడ్ వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్ విపరీతంగా గీయడం వల్ల, దాన్ని రెచ్చగొట్టడం వల్ల ఈ ప్రాబ్లం అనేది 2 times 3 ఇట్లా చాలామంది పేరెంట్స్లో కనిపిస్తుంది. నేను చూస్తాను కదా, ఫస్ట్ ఇయర్లో మా బాబు బాగున్నాడు సార్, సెకండ్ ఇయర్ కల్లా ఈ పరిస్థితి వచ్చింది. ఫస్ట్ బర్త్డేకి అసలు అందరి దగ్గర నుంచి విషెస్ గమనించినాడు, సెకండ్ బర్త్డేకి అసలు వాడు బర్త్డేనా కాదా అసలు ఒక ఎగ్జైట్మెంట్ కండిషన్కి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి పేరెంట్స్ అనేటువంటి చూస్తే, ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని కనుక మనం స్టడీ చేస్తే ఇదే రెస్పాన్సిబుల్ అవుతుంది. అంతకుముందు రూట్ కాజ్ ఏర్పడుతుంది, మధ్యలో జరిగేటువంటి డిస్టర్బెన్స్ వల్ల నెక్స్ట్కి వెళ్ళిపోతాడు. మైల్డ్ ఆటిజం కేసెస్, చాలా కేసెస్ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్సే అంటారు. మనం చేసే మిస్టేక్స్ వల్లనే వస్తాయి. ఓకే. బై మిస్టేక్తో వచ్చేటి కాదు. సో ఒక మైండ్ అనేది ఒక స్థిమితం లేకుండా బిహేవ్ చేస్తారు. మైండ్ అనేది ఒక కంట్రోల్ లేకుండా బిహేవ్ చేస్తారు. పేరెంట్స్ని మైల్డ్ ఆటిజం కేసెస్లో పేరెంట్స్ని గుర్తుపడతారు, మోడరేట్ ఆటిజం కేసెస్లో నీడ్స్ మాత్రమే గుర్తుపడతారు. అవతల పేరెంట్ ఉన్నాడు లేదా పక్కన పెట్టండి. సివియర్ ఆటిజం కేసెస్లో అసలు పేరెంట్స్నే గుర్తుపట్టరు, అసలు మనిషినే గుర్తుపట్టరు. పక్కన వాడి ఇంట్రెస్ట్ ఉంటే విపరీతంగా రెస్పాండ్ అవుతాడు, ఒక ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ఈ సొసైటీతో సంబంధం లేదు. వాని మైండ్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఇట్లా ఈ మైల్డ్ ఆటిజం ఎందుకు వస్తుంది, సివియర్ ఆటిజం ఎందుకు వస్తుంది, మోడరేట్ ఆటిజం ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ రెస్పాన్సిబుల్. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోలేకపోతే, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళకపోతే రేపొద్దున పుట్టే పిల్లలు హైపర్ యాక్టివ్గా పుట్టవచ్చు. ఈ హైపర్ యాక్టివిటీ రేపొద్దున ADHDగా మారచ్చు. ఈ ADHD ఆటిజం కూడా మారచ్చు. ఓకే. సో ADHDకి ఆటిజంకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ADHDలో ఏంటంటే కనుక అన్ని విషయాలు అవగాహన ఉంటాయి, రిసీవింగ్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది, రిప్లై ఉండదు. ఓకే. అంటే మైండ్ కొంచెం అన్స్టేబిలిటీ తక్కువ ఉంటుంది. మైల్డ్ ఆటిజంకి వచ్చేసరికి ఈ స్టేబుల్ మైండ్ ఇంకా మిస్ అయిపోవడం వల్ల, అన్స్టేబిలిటీ ఎక్కువ కావడం వల్ల అది మైల్డ్ ఆటిజం. అంటే కనుక అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు ADHD అంటే. సో అటెన్షన్ ప్రాబ్లం ఉండదు, బట్ అన్ని విషయాలు తెలుసు. ఆన్సర్స్ కూడా కొంచెం కట్ ఆన్సర్స్ ఇస్తారు, వర్డింగ్ ఆన్సర్స్ ఇస్తారు, బట్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయలేరు. దాన్ని ADHD అంటాం. ఎప్పుడైతే వర్డ్స్ కూడా రావో, అసలు రిసీవింగ్ కూడా లేదో, దాన్ని మనం ఆటిజం అంటాం. ఆటిజంలో మైల్డ్, మోడరేట్ ఇవన్నీ కూడా క్లినికల్ డయాగ్నోసిస్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బ్లడ్ ఎగ్జామినేషన్స్ ఉండవు దీనికి. ఏ MRI స్కాన్ తీసినా, ఏ స్కానింగ్లు తీసినా సరే దీన్ని గుర్తుపట్టలేరు. కొందరు పేరెంట్స్ అడుగుతారు, సార్ దీన్ని ప్రెగ్నెన్సీలు ఎందుకు గుర్తుపట్టలేరు అని. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్కు దూరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్. ఆటిజం, ADHD జబ్బులు కాదు. జబ్బులు అయితే మనం గుర్తుపడతాం, బట్ ఇవన్నీ డిజార్డర్స్. ఒక ఆర్డర్ మిస్ అవుతాయి. బాడీ మైండ్ కోఆర్డినేషన్ యొక్క ఆర్డర్ ఏదైతే మిస్ అవుతుందో ఆ ఆర్డర్ మిస్ వలన వచ్చేటువంటివి. ఓకే. సో నేను కొన్ని క్లినికల్ టిప్స్ చెప్తాను. యాక్చువల్గా కడుపులో విపరీతమైన కికింగ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు బాబు కొట్టుకోవడం, కాళ్ళు కొట్టడం అనేది కామన్. మమ్మీ చెప్తుంది ఫాదర్ తోటి, కాళ్ళతో కొడుతున్నాడు, అసలు చాలా హ్యాపీగా ఉంది నాకంటది. ఇది ఓకే. బట్ ఎక్కువ విపరీతంగా కొట్టేసరికి ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సార్ అసలు కడుపులో ఎక్కువ ఉన్నాయి మూమెంట్స్, మా భార్య భయపడిపోతుంది, అసలు నిద్రమనికుండా చేస్తున్నాడు లోపల. అక్కడే హైపర్ యాక్టివిటీ మొదలైనట్టు, అక్కడే అన్కంట్రోలబుల్ మూమెంట్స్ మొదలైనట్టు, అక్కడే జాగ్రత్త ఉండాల్సిన టైం మంది. మూమెంట్స్ అప్పుడప్పుడు ఉండడం వేరు, అన్కంట్రోలబుల్ మూమెంట్స్ కడుపులో ఉండడం వేరు. ఈ హైపర్ యాక్టివ్ కండిషన్ రేపు పొద్దున్న వేరే దారి తీయచ్చు. దీన్ని మనం తక్కువ మెడిసిన్స్ ఆర్ జీరో మెడికేషన్స్, మినిమం మెడిసిన్స్తో కనుక పిల్లల్ని కనుక పెంచగలిగితే అట్లీస్ట్ ఈ కండిషన్ నుంచి నెక్స్ట్ కండిషన్లోకి తీసుకెళ్లకుండా మనం సేఫ్గా మనం బాగుంది చేసుకోవచ్చు. సెల్ఫ్గా కొంచెం అవేర్నెస్ క్రియేట్ అయితే. దీన్ని మనం డిస్టర్బెన్స్ చేసి హాస్పిటల్లో బాబుని ఒక 5 days అడ్మిట్ చేసి విపరీతంగా మెడిసిన్స్ వాడి ఆ ఉన్న ప్రాబ్లమ్ని డబల్ త్రిబుల్గా చేసుకోవడం వల్ల ఈరోజు చాలామంది పేరెంట్స్ ఇండియాలో సఫర్ అవుతున్నారు. నార్త్ ఇండియాలో అయితే విపరీతమైన మెడిసిన్స్ తెలుసా మీకు? అసలు డాక్టర్ మొత్తం మెడిసిన్స్ లిస్ట్ ఇచ్చేసరికి ఇంట్లో ఆ మెడికల్ షాప్ ఇంట్లోకి వస్తుంది. దగ్గొచ్చిందా సిరప్, అస్సలు చెప్తున్నా కదా, మెడిసిన్స్ వాడకూడదు, పిల్లలకు వాడకూడదు. పిల్లలకు మెడిసిన్సే వాడద్దు, మామూలు పిల్లలు కూడా వాడద్దు, హెల్తీ పిల్లలకు కూడా మెడిసిన్స్ వాడద్దు. గుర్తుపెట్టుకోండి ఫైన్ నేను చెప్పేది. ఎందుకంటే హెల్తీ పిల్లలకు మెడిసిన్స్ వాడడం వల్ల పిల్లలు డిస్టర్బ్ కండిషన్లోకి వెళ్ళిపోతారు. టైం ఇచ్చే తగ్గిపోయే ప్రాబ్లాన్ని, టైం ఇస్తే బాగైపోయే ప్రాబ్లాన్ని మనం టైం ఇవ్వకుండా విపరీతంగా మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ సెల్ఫ్ రెసిస్టెంట్ డెవలప్ కాక మాటికి వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్కి మొదలైపోయి మెడిసిన్స్ అయ్యేసరికి వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది ఒక గ్రోత్ కండిషన్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. అర్థమైందా? మీరు ఇప్పుడు
ఎవ్రీడే ఇంపార్టెంట్. చిన్నపిల్లవాడు ఎంత బాగా నిద్రపోతే అంత మంచిది. 12 అవర్స్ నిద్ర ఉంటే వండర్ఫుల్, 10 అవర్స్ ఉంటే ఇంకా బెటర్, 4 అవర్స్ ఉంటే నిద్ర ఉంటే వన్ మైండ్ ఎక్కడ డెవలప్ అవుతుంది? నిద్ర రాకుండా విపరీతంగా రాత్రంతా జాగరణ చేస్తే వన్ మైండ్ ఎక్కడ డెవలప్ అవుతుంది? దానికి మళ్ళీ మొత్తం మాత్రలు ఇచ్చి పని పెడితే ఇంకెక్కడ డెవలప్ అవుతుంది? ఇవన్నీ చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు విషయంలో మెడికల్ అవేర్నెస్, ఆటిజం అవేర్నెస్ ఫస్ట్ తెలియాలి. తెలిసినప్పుడే మనం దీన్ని ప్రివెన్షన్ చేయగలం. ప్రివెన్షన్ ఇంపార్టెంట్. కేసెస్ సరే ఈరోజు నేను చూస్తాను కేసెస్, కొన్ని కేసులు చూస్తాను, ఎన్ని కేసులు చూడగలం? బట్ సొసైటీలో కేసెస్ విపరీతంగా విరిపోయేసరికి సో వాళ్ళ బాధలు ఏమైందంటే కనుక మీకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, మీ లైఫ్ ఎట్లున్నా పర్లేదు, బట్ పిల్లలు సరిగా లేకపోయేసరికి మీ టైం అంతా వేస్ట్, మీ ఫ్యూచర్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక కలగన్న లైఫ్ అంతా, ఒక డ్రీమ్ హౌస్ అంతా కూడా బ్రేక్అవుట్ అవుతుంది. అవును, అంతే కదా. సో పేరెంట్స్ మామూలుగా 2 years పిల్లవాడు ఉన్నాడు, లేకపోతే 1.5 year పిల్లవాడు ఉన్నాడు, మీరు చెప్పారు ఇప్పుడు దీనికి బ్లడ్ టెస్ట్ చేస్తే బయటికి రాదు, ఎంఆర్ఐ చేస్తే రాదు, ఎక్స్రే చేస్తే రాదు, సెల్ఫ్ డయాగ్నోసిస్, ఈ రీజన్స్ ఉంటే నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, లేకపోతే మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవ్వాలి, ఇలా ఏమైనా చెక్ లిస్ట్ లాంటివి ఉంటాయా? సింపుల్. మీరు ఎంఆర్ఐలో రాదు ఇది, ఎందుకంటే ప్యాథలాజికల్ ఏం ప్రాబ్లం ఉండదు, ఫిజియలాజికల్గా ఏం ప్రాబ్లం ఉండదు, స్కానింగ్లో కూడా రాదు. ఓకే, ఒక బ్లడ్ రిపోర్ట్లో కూడా ఏం రాదు మీకు, మొత్తం బ్లడ్ రిపోర్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ నర్వస్ సిస్టమ్ అనేది ఒక స్టెబిలిటీ మిస్ అయిందనుకోండి, హైపర్ యాక్టివ్ కండిషన్ డెవలప్ అవుతుంది. ఆ హైపర్ యాక్టివ్ కండిషన్ కనుక విపరీతం అయిపోతే మైండ్లోకి వెళ్తుంది, మైండ్ కూడా హైపర్ యాక్టివ్ అవుతుంది, అప్పుడు ఏడిహెచ్డి మొదలవుతుంది. ఈ యొక్క ఏడిహెచ్డి ఇంటూ 3 times చేసుకుంటే, అంటే సివియర్గా అన్కంట్రోలబుల్ మూమెంట్స్లో కనుక ఉంటే బాడీ, దీన్ని మనం మైల్డ్ ఆటిజం అంటాం. ఇవన్నీ క్లినికల్గా గమనించవచ్చు. మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లల్ని కంపేర్ చేసుకుంటే, ఒక బాబు ఏమో విపరీతంగా అల్లరి చేస్తాడంటే కనుక ముందే జాగ్రత్తగా ఉండాలి. అల్లరి చేయకూడదు పిల్లలు, అంటే అప్పుడప్పుడు అల్లరి చేయడం వేరు, విపరీతమైన అల్లరి చేయడం వేరు. స్కూల్లో ఏ విధంగా ఉన్నాడో గమనించాల్సి వస్తుంది, పేరెంట్స్ రిపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క అల్లరి ఏదైతే మనం అన్స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో, మీరు చెప్పినా కూడా పిలిస్తే పలకడం లేదు, మీకు రెస్పాండ్ కావడం లేదు, స్టడీస్లో కాన్సన్ట్రేషన్ లేదు, అసలు బాబు ఒక చోట స్థిమితంగా కూర్చోవడం లేదు, రాత్రిపూట కూడా నిద్రలో ఎక్కువ విపరీతంగా కదులుతున్నాడు, అంటే స్టెబిలిటీ లేకనే కదా. ఇవన్నీ ఉంటే కంపల్సరీ మీరు గుర్తుపట్టాలి, ఫస్ట్ జాగ్రత్త అవసరం. అప్పుడే తండ్రి కానీ తల్లి కానీ కొంచెం జాగ్రత్త పడితే దీన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి అప్పుడప్పుడే తప్పించుకోవచ్చు. ఇక్కడ మనకు ఆటిజం ఏడిహెచ్డి అనేది క్లినికల్గా డయాగ్నోసిస్ చేసే సిస్టమ్. ఈ విషయం తెలియాలి ప్రతి ఒక్క పేరెంట్కి. బాబు యొక్క గ్రోత్ అనేది, చాలామంది పేరెంట్స్ ఏంటంటే బాబు విపరీతంగా బాగా మాట్లాడతాడు, అసలు 2 yearsకి 4 years పిల్లవాడిలాగా మాట్లాడతాడు, 4 yearsకి 10 years పిల్లవాడిలాగా మాట్లాడుతుంటారు. ఇది హైపర్ యాక్టివ్ కండిషన్, మంచిది కాదు. మనకు ఏమైందంటే కనుక కామన్ సెన్స్ ఇంపార్టెంట్, ఒక్క దాంట్లో ఎక్కువ సెన్స్ ఇంపార్టెంట్ కాదు, అంట్లో నార్మల్గా ఉండడం ఇంపార్టెంట్. అంతే కదా. సో మా కొందరు ఒక పేరెంట్ వచ్చారు నా దగ్గరికి, ఆ బాబుకి ఏంటంటే కనుక మొత్తం 4 years బాబుకి ఈ యొక్క మన ప్లానెట్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, సోలార్ సిస్టంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహం యొక్క పేరేంటి, ఆ గ్రహం యొక్క సైజ్ ఏంటి మొత్తం తెలుసు పిల్లవానికి. 4 years పిల్లవాడు, బట్ కామన్గా మిగతా విషయాలు మాట్లాడు, మొత్తం తెలుసు. అసలు ఎంత బాగా చెప్తున్నాడంటే, ప్లస్ ఆ బాబు ఏంటంటే కనుక డ్రాయింగ్ వేసినా సరే సోలార్ సిస్టమే డ్రాయింగ్ వేస్తాడు, అసలు మొత్తం పేర్లు రాయడం కూడా సోలార్ సిస్టమ్ పేర్లు రాస్తాడు. అసలు ఒక పిచ్చి, అసలు పిచ్చి. ఒక పక్క తల్లిదండ్రులు ఆ బాబుని చూసి సంతోషపడాలా, లేకపోతే కనుక మిగతా విషయాల కమ్యూనికేషన్ లేదని చెప్పేసి బాధపడాలా. సో ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్ కండిషన్స్, ఏడిహెచ్డి కండిషన్స్ అంటారు. అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు వీటిని మనం హోమియోపతిలో ఆ బాబును నేను ట్రీట్ చేశాను. వితిన్ 1 yearలో సార్ మా బాబు అసలు సోలార్ సిస్టమ్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు, అసలు సోలార్ సిస్టంలో గ్రహాల గురించి ఇప్పుడు ఏం చెప్పినా సరే ఆన్సర్ ఇచ్చి వదిలేస్తున్నాడు, మిగతా విషయాలపైన కూడా ఫోకస్ పెరిగింది. ఒక ఇంబ్యాలెన్స్ సిస్టమ్ ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో, ఒక బ్యాలెన్స్ కండిషన్లోకి రావడం ఇంపార్టెంట్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ హోమియోపతి. ఇంకొక పిల్లలు అయితే ట్రైన్ అంటే విపరీతమైన పిచ్చి, వెహికల్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఎందుకు వెహికల్స్ అంటే పిచ్చి అంటే కనుక ఏదైతే మూవింగ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ పిచ్చి పడుతుంది. ఎందుకంటే మైండ్ మూవ్ అవుతుంటుంది, థింగ్స్ మూవ్ అవుతుంటాయి, వీటికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. అర్థం మీకు. ఇప్పుడు వీటిని నుంచి దూరం చేయడం కంటే కూడా ఈ మైండ్ని బెటర్ చేయడం ఇంపార్టెంట్, అంతే కదా. మైండ్ యొక్క స్టెబిలిటీని కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్, మైండ్ యొక్క రెసిలియన్స్ని బెటర్ చేయడం ఇంపార్టెంట్. ఇది కంట్రోల్ అయితే ఇది ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోద్ది. అబ్సెషన్ ఓవర్ స్మాల్ థింగ్స్ ఈజ్ అంతే కదా. అబ్సెషన్ కూడా మంచిది కాదు. అబ్సెషన్ అంటే ఏంటంటే విపరీతం, అసలు అబ్సెషన్. ఒక బాబు చూశాను ఒక కేసుని, ఆ బాబు ఏంటి, మన చేతులు ఏదో ఒకటి ఉండాలి, చిన్న తాడు కానీ, చిన్న దారం కానీ, ఒక పెద్ద వైర్ కానీ, లేకపోతే పిచ్చి రాత్రి అసలు పొద్దున్న లేస్తేనే
తాడు ఉండాలి. నైట్ పడుకునేంత వరకు మళ్ళీ ఆ తాడు తీసేసామా ఎక్కడున్నా మళ్ళీ గుర్తుపట్టి తెచ్చుకుంటాడు. మీరు ఎక్కడైనా దాచిపెట్టండి, వాళ్ళకున్న మెమరీ మీకు ఉండదు, దాంట్లోనే ఉంటుంది మళ్ళీ మెమరీ, వేరే దాంట్లో ఉండదు. ఆటిజం పిల్లలు ఎందుకు టాలెంటెడ్ పీపుల్ అంటే వాళ్ళు ఒకే దానిపైన ఒకే సబ్జెక్ట్ పైన డీప్ లెవెల్లో డ్రైవ్ చేస్తుంది మైండ్. అందుకే వాళ్ళు ఒక విషయం పైన చాలా స్ట్రాంగ్ ఉంటారు, కామన్ థింగ్స్ పైన ఉండరు అసలు. అర్థమైందా? సో ఆ యొక్క స్టిమ్యులేషన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని చూస్తేనే వాళ్ళకి ఇంకొక వైర్ లాగాల తీయాలని చెప్పి నిద్రపోయేటప్పుడు తప్ప పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఒక అబ్సెసివ్ ఓసిడీ అంటారు దాన్ని, ఓసిడీ అంటారు. అటువంటి కేసెస్ నేను చూశాను. ఎందుకు ఈ బాబుకి ఈ కేసు వచ్చింది? ఫస్ట్ 1 ఇయర్లో ఈ బాబు బాగానే ఉన్నాడు, సెకండ్ ఇయర్ వరకు కూడా పర్లేదు, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఒక అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఏర్పడింది. ఎందుకు వచ్చిందంటే కనుక ఆ మధ్యలో బాబుకి 2 సార్లు విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఒక్కొక్కసారి 7 days హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఒకసారి న్యూమోనియా వచ్చిందని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ 2 సార్ల వలన వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇంకా కార్నర్కి వెళ్ళిపోయి ఒక అబ్సెసివ్ సిస్టంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బాబు ట్రిగర్ పాయింట్స్ బేస్ పాయింట్స్ను ట్రిగర్ చేస్తాయి. ఆ బాబుని ఎవరు ట్రీట్ చేయాలి? లైఫ్ లాంగ్ ఇంతేనా? జీవితాంతం బాధపడాల్సిందేనా? మీరు పిల్లలు ఏం ట్రబుల్ చేయకపోయినా పర్లేదు, విపరీతమైన ట్రబుల్ చేసే పిల్లలు ఉంటే మీ జీవితం ఏం కావాలి? అంతే కదా. సో అటువంటి పిల్లలకి నేను ఒక మెడిసిన్ ఇచ్చేసరికి ఆ మెడిసిన్ తోటి బాబు ఇంతకుముందు వైర్ పట్టుకునేవాడు, అసలు వైర్కి వెళ్ళి చూడడం లేదు. అంటే ఒక్కొక్క బాబు దగ్గర ఒక క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు చెప్పారు ఇప్పుడు టాలెంట్ అని, ఆటిజం గిఫ్ట్ అనుకోవచ్చా లేకపోతే డిఫరెన్స్ అనుకోవచ్చా? ఆటిజం అనేది యాక్చువల్గా కనుక ఆటిజం అనేది ఈ కొంతమంది పిల్లలు ఉంటారు ఆర్టిస్టిక్ పిల్లలు, బట్ మ్యాథ్స్లో చాలా జీనియస్, మ్యాథ్స్ అసలుకి పెద్ద పెద్ద లెక్కలు చేసినా చేస్తారు. ఇంకొందరు ఉంటారు వాళ్ళకి ఈ పర్టికులర్ ఈ విషయాన్ని అయితే కనుక ఒక గిఫ్ట్ అని అనుకోలేను, బట్ టాలెంట్ అనుకుంటాను. ఎందుకంటే కామన్ సెన్స్ ఇంపార్టెంట్, సోషల్ లైఫ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్స్ ఇంపార్టెంట్. ఒక దానిపైన విపరీతమైన టాలెంట్ ఉండడం వల్ల గిఫ్ట్ అనుకోలేము మనం. తల్లిదండ్రులు ముడిపోవాలి అంటే హ్యాపీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు. ఒక దానిపైన టాలెంట్ ఉండడం వేరు, బట్ అవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ నేర్పియవు. అంతే కదా. సో ఇంబ్యాలెన్స్ సిస్టమ్. చాలామంది పేరెంట్స్ కూడా మా వాడికి ఇది ఇంట్రెస్ట్ ఉందని దాని మీదే ఫోర్స్ చేసి ఇక అదే అబ్సెషన్ ఇంకా డెవలప్ చేస్తుంటారు. అవును. అంటే కనుక అట్లా చేయడం వల్ల ఏమైందంటే కనుక వాళ్ళకి ఆ వరకు బాగానే ఉంటారే కానీ లైఫ్ స్కిల్స్ నేర్పడంలో ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ఇంబ్యాలెన్స్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఒక బ్యాలెన్స్ కండిషన్లోకి రావాలి. అప్పుడు ఏమవుతుంది? టాలెంట్గానే ఉంటుంది, ఇంట్రెస్ట్నే ఉంటుంది, బట్ విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండదు, బట్ కామన్ సెన్స్ డెవలప్ అయ్యి కొందరు సోషల్ స్కిల్స్ కూడా. కొందరు పిల్లలు ఉన్నారు కదా అసలు స్విమ్మింగ్ అంటే విపరీతంగా ఇష్టం, చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే విపరీతంగా ఇష్టం. రేపు పొద్దున వాళ్ళు పెద్దగా అయిన తర్వాత బెస్ట్ స్విమ్మర్, ఇంటర్నేషనల్ స్విమ్మర్ కూడా కాగలరు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అది. మన ఇంట్రెస్ట్కే మన టాలెంట్గా మారిపోతుంది. మన టాలెంటే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడున్నటువంటి చాలామంది కూడా అంటే ఒక దాన్ని ఇన్వెంట్ చేసేటంటే కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ తోటే వాళ్ళ టాలెంట్ తోటి ఇన్వెంట్ చేశారు. అట్లా అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ADHD-గానో హైపర్ చేయలేము మనం, అంటే అనలేము అట్లా. ఉండాలా, మనకి ఇంట్రెస్ట్ ఉండాలా, మంచి బెస్ట్ స్విమ్మర్ కావాలా, బట్ కామన్ సెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్, అందరితో కలవడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ కనుక మెయింటైన్ చేయగలిగితే ఇట్ ఈస్ అ సో వండర్ఫుల్ లైఫ్ అవుతుంది. లేదు ఇవన్నీ అవసరం లేదు ఇదే అనుకుంటే కనుక ఇట్ ఈస్ రాంగ్ వే. టాలెంట్ ఒక్కటే ఫుడ్ పెట్టదు, గుర్తుపెట్టుకోండి. కామన్ సెన్స్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, లేకపోతే లైఫ్ ఇంపార్టెంట్. లైఫ్ స్కిల్స్ నేర్పియాలి, ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలి, ఫ్రెండ్స్ ఏదైనా మోసం చేస్తే ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా కమ్యూనికేషన్ చేయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయితే. సో మీ దగ్గరికి వచ్చే పేరెంట్స్కి ఒక 20 minutes పాటు నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్తారు కదా. సో ఆ 20 minutesలో యూజువల్గా ఏమడుగుతారు పేరెంట్స్ని? 20 minutesలో ఫస్ట్ కేస్ అనాలిసిస్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఉంటుంది. డాక్టర్ దగ్గర నుంచి మొత్తం వచ్చిన తర్వాత అసలు బాబు యొక్క బిహేవియరు, కరెంట్ కండిషన్, బాబు యొక్క పాస్ట్ హెల్త్ కండిషన్, చిన్నప్పటి నుంచి పాప కానీ బాబు కానీ ఏం చేశారు, ప్లస్ మదర్ యొక్క ప్రెగ్నెన్సీ కండిషను, ప్లస్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఫాదర్ యొక్క హెల్త్ కండిషను, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా పేరెంట్స్ కానీ ఇటువంటి కండిషను గమనించి మొత్తం క్యారెక్టర్స్ అన్నీ మొత్తం ఒక 20 points 30 points నాకు వస్తాయి మొత్తం తీసుకుంటే. ఈ 20-30 pointsలో ఏ పాయింట్ ఇంపార్టెంట్, ఏ పాయింట్ రూట్ కాజ్ కారణం అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ గో ఫర్ రెమెడీ సెలెక్షన్. ఇదంతా 20 minutes టైం పట్టేటువంటి ప్రాసెస్. ఈ హిస్టరీ లేకపోతే నేను మెడిసిన్ ఇవ్వలేను, నాకు మెడిసిన్ రాదు. ఎందుకంటే ఇది బ్లైండ్గా ఇచ్చే ట్రీట్మెంట్ కాదు. కేస్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దెన్ ఈ 20 minutes తర్వాత అంతవరకు నేను కాముగా వింటా, అన్నీ అబ్జర్వ్ చేస్తాను. పేరెంట్స్ కూడా కరెక్ట్ చెప్పారా లేదా అని కూడా అనలైజ్ చేసుకోవాలి నేను. కొందరు పేరెంట్స్ క్యాజువల్గా చెప్తారు, కొందరు పేరెంట్స్ సింపతి వేలో చెప్తారు. అవన్నీ నా బాధలే, నాదే ఇంకా బాధ్యత. ఎందుకంటే బాబు పేషెంట్ మాట్లాడలేడు, పేరెంట్స్ మాట్లాడతారు.
సో ఇదంతా కూడా వాళ్ళు చెప్పే విషయం ఎంతవరకు నేను అనాలిసిస్ చేసుకోవాలనేది ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్గా నా డ్యూటీ. నేను పేరెంట్స్ కూడా నేను తప్పు పట్టడం లేదు. మీరు ఎట్లనే చెప్తారు, నా బాధ్యత, నేను అర్థం చేసుకోవడం బాధ్యత. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలా, కరెక్టా కాదా, అసలు ఇంకో రకంగా క్వశ్చన్ చేసుకోవాలా. చేసుకున్నాక నాకు మెడిసిన్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఎంబడే నా థాట్ ప్రాసెస్, నా మైండ్ అంతా గ్లో అయిపోయి పేషెంట్కి ఈ బాబు బెటర్ అవుతాడని చెప్తాను. అంతవరకు చెప్పాను నేను. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అయినప్పుడే చెప్పాలి. ఊరికే మనం ఏదో క్యాజువల్గా మాట్లాడేసి రేపొద్దున వాళ్ళకి ఏదో ఈరోజు మోటివేషన్ చేసి పంపిస్తాం, రేపొద్దున ఎవరు రెస్పాన్సిబుల్? నేనే కదా. సార్ మీరు ఆ రోజు చెప్పారు అని నన్నే కదా అడిగేది. ఆ రోజు మాట కోసం రేపొద్దున నేనే బాధ్యుని కదా. సో అట్లా కేసు అనాలిసిస్ అయిపోయిన తర్వాత, రెమెడీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇచ్చే కాన్ఫిడెన్స్, ఒక కన్ఫ్యూజన్తో, ఒక భయంతో ఎంటర్ అయినటువంటి క్యాబిన్లోకి ఎంటర్ అయినటువంటి పేరెంట్స్ ఏదైతే ఉంటుందో, నాతో మాట్లాడినాక కేసు అంతా, మెడిసిన్ ఎంత అయిపోయినాక, డ్రగ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఒక క్లియర్గా ఒక హోప్ఫుల్ కండిషన్లో వెళ్తారు. ఇదే పేరెంట్ నెక్స్ట్ టైం వచ్చేసరికి హ్యాపీగా వస్తారు. చాలామంది చూస్తాను నేను, సార్ చాలా బాగుంది, మీరు అన్న ప్రకారం కరెక్ట్గా ఉంది. మళ్ళీ కొందరు ఉంటారు, కొన్ని కేసెస్లో, ఏజ్ ఎక్కువ ఉన్న కేసెస్లో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రాని కేసెస్లో కొంచెం డిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఏంటంటే కనుక ఇప్పుడు ఓపిక లేదు, నేను చెప్తాను కొంచెం టైం పడుతుంది, హోమియోపతి మెడిసిన్స్ నిదానంగా పనిచేస్తాయి. ఎందుకు నిదానంగా పనిచేస్తాయి అంటే ఈ ప్రాబ్లం స్లోగా ఉంటుంది కాబట్టి, స్లో ప్రాబ్లమ్కి స్లోగానే పనిచేస్తుంది. ఇక్కడ హోమియోపతి స్లో కాదు, హోమియోపతి సో ఫాస్ట్. బట్ ప్రాబ్లం స్లో కాబట్టి దానికి మనం స్లోగానే వెళ్ళాలా. మా బాబు మాట్లాడలేదు, మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నోట్ల నుంచి వస్తాయా? రావు కదా. మాటలు ఎక్కడి నుంచి రావాలా? మైండ్లోంచి రావు. మాటల గురించి కాదు ఆలోచించాలి. ఒక టూల్ అంతే. నోరు అనేది ఒక టూలు. మా బాబుకి టంగ్ టై ఉందేమో, నాలుక బయటికి రావడం లేదేమో, ఆపరేషన్ చెప్పిమన్నారంటే మైండే బెటర్ కానప్పుడు ఆపరేషన్ చేస్తే ఏం లాభం? అంతే కదా. చాలామంది పేరెంట్స్ అంటారు స్పీచ్ గురించి ఆలోచిస్తారు. స్పీచ్ కాదు ప్రాబ్లం, కమ్యూనికేషన్స్ ఫస్ట్, అండర్స్టాండింగ్ ఫస్ట్, రెస్పాన్స్ ఫస్ట్, దెన్ స్పీచ్ సెకండ్. స్పీచ్ కోసం అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయిల్ పూసి అసలు నోట్లో ఎక్సర్సైజ్ చేపిస్తారు తెలుసా మనకి. చాలా మంది పేరెంట్స్ ఇట్లా అని చెప్పేసి ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఇక్కడ కాదు కదా ప్రాబ్లం. అర్థమైంది మీకు? ఇక్కడ కాదు కదా ప్రాబ్లం. సో ఎక్కడ ప్రాబ్లం? ఇక్కడ దీన్ని ట్రీట్ చేయాలి. మైండ్లో నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో ప్రతిదీ మన బాడీలో ఇంపార్టెంట్. ఒక పేరెంట్ వచ్చారు పాపం, అంటే కనుక అది చెప్పకూడదు కొన్ని విషయాలు, బట్ ఇవి చాలామందికి ఉపయోగపడతాయని చెప్పి 20 years బాబు యొక్క ఏజ్. మదర్ 24 గంటలు హెల్మెట్ పెట్టుకుంటుంది ఇంట్లో, బాబు కొడతాడని. సార్ మా బాబు కొడతాడని చెప్పేసి హెల్మెట్ పెట్టుకొని తిరుగుతాను నేను. చేతులకి గ్లౌజులు వేసుకొని హెల్మెట్ పెట్టుకొని ఒక బ్యాట్ లాగా పట్టుకుంటాను నేను. బ్యాట్ ఏంటంటే వాడిని కొట్టడానికి, గ్లౌజ్ ఏంటంటే రేపొద్దున వాడిని గట్టిగా పట్టుకున్నా సరే నా దెబ్బ వాడిని తగలకూడదు, రేపొద్దున వాడు ఏదైనా కొట్టినా సరే నాకు తలకు దెబ్బ తగలకూడదు, హెల్మెట్ పెట్టుకుంటా. ఇటువంటి కండిషన్ ఉంది అని ఆ పేరెంట్ వచ్చినప్పుడు, మళ్ళీ ఫాదర్ ఉన్నప్పుడేమో బాగుంటాడు, ఫాదర్ ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడో వాడు నా మీద విశ్వరూపం చూపిస్తాడు. అటువంటి పేరెంట్ ఈరోజు సార్ ఈ ప్రశాంతంగా ఉన్నాడు, బాగున్నాడు, అట్లీస్ట్ ప్రశాంతంగా ఉంది, మాకు ఒక భయం లేని జీవితం ఉంది. అంతకుముందు అసలు ఆటిజం అని బాధ కంటే కూడా ఆటిజం అని భయపడేటోళ్ళం మేము. అటువంటి కండిషన్స్లో హోమియోపతి వల్ల మాకు బెటర్ జరిగింది అనేటువంటి పేరెంట్స్ చాలామంది చూస్తాం కదా. సో 20 సంవత్సరాల పేషెంట్ అన్నారు కదా, యూజువల్గా అండ్ క్యూరింగ్ కూడా టైం పడుతుంది. అంటే 20 సంవత్సరాల పేషెంట్ అయితే బెటర్ కాదు, నేను ముందే చెప్పేస్తాను. ఓకే. ఎందుకంటే 10 to 12 years వరకు నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే హార్మోన్స్ జాయిన్ అవుతాయో బాడీలో 11 years 12 yearsకి ఫిజికల్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇంకా మైండ్ డెవలప్మెంట్ అంతా అయిపోయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎవ్రీ డే నుంచి 1 year 2 years 3 years 4 years 5 years వరకు డెవలప్ అవుతున్న నర్వస్ సిస్టమ్ ఒక మెచ్యూర్ కండిషన్కి వచ్చిన తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్లోకి వెళ్తుంది బాడీ. ప్రాసెస్ ఇది. ఓకే. సో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసి అంత మంచిది, ఎంత లేట్ అయ్యే కొద్దీ మంచిది. 20 years తర్వాత వచ్చి బాబుని బెటర్ చేయమంటే అది నా వల్ల కాదు, ఏ సిస్టమ్ కూడా చేయలేదు. ఎందుకంటే బాడీ అంతా డెవలప్ అయిపోయింటుంది కదా, ఛాన్స్ ఉండదు మనకు. సో ఎన్ని సంవత్సరాలు అటువంటి కేసెస్లో మనం బిహేవియర్స్ బెటర్ చేసుకోవచ్చు. ఓకే. వైలెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంతమందికంటే బెటర్ ఉన్నాడు బాబు అని చెప్పించుకొచ్చాము, కానీ పూర్తిగా ట్రీట్ చేసుకోలేము. ఓకే. సో పూర్తిగా నయం అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంటుంది? అంటే ఇప్పుడు 5 years బాబు ఉన్నాడు అనుకోండి, 3 years 4 years పడుతుంది. 2 years బాబు ఉన్నాడు అనుకోండి, 2 years పడుతుంది. 8 years 10 years వచ్చేసరికి 3-4 years, అంటే ఇంకా మినిమం 3 to 4 years అయితే పడుతుంది. ఓకే. 3 yearsకి బెటర్ అవుతాడు, 4th yearలో పర్ఫెక్ట్ అవుతాడు. ఓకే. సో మళ్ళీ రికరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు మనం అందుకే చెప్తాను, ఇందాక అన్నాం కదా, నేను ఆటిజం ట్రీట్ చేయడం లేదు, ఆటిజంకి మెడిసిన్ ఇవ్వడం లేదు నేను. ఆ రూట్ కాజ్కి మెడిసిన్ ఇస్తున్నా, ఆ డిస్టర్బ్డ్ కండిషన్కి మెడిసిన్ ఇస్తున్నా, ఆ నర్వస్ సిస్టమ్ యొక్క కరెక్షన్ చేస్తున్నాం. దానివల్ల మీకు ఒక్కసారి బెటర్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ కూడా నార్మల్ ఉంటుంది. ఓకే. ఒక ఆటిజం పిల్లడు కానీ లేకపోతే ఒక ఆటిజం అమ్మాయి కానీ చిన్నప్పుడు ఆటిజం డయాగ్నోస్ అయింది, ట్రీట్ అయింది, క్యూర్ అయింది. సో పెద్ద అయిన తర్వాత తన పిల్లలకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? లేదు, రాదు, లేదు, సంబంధం లేదు. అంటే ఇంకా ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు.
ఇది ఒక డిజార్డర్. ఆటిజం పిల్లలకి ఎవరికైనా సరే ఒకవేళ పెళ్లి చేసినా సరే మళ్ళీ వాళ్ళకి ఆటిజం పిల్లలు పుట్టరు, సంబంధమే లేదు. అన్లెస్ మళ్ళీ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్గా డెవలప్ అయితే పేరెంట్స్కి ఛాన్సెస్ ఉంటాయేమో కానీ బట్ ఆటిజం పిల్లలు ఉన్న పిల్లలకి ఆటిజం పిల్లలు పుట్టాలని రూల్ లేదు. పేరెంట్స్కి ఏదన్నా ఆటిజం లాంటిది ఉన్నా సరే కంపల్సరీ పిల్లలకు వస్తుందనే రూల్ కంపల్సరీ లేదు. ఇక్కడంతా కూడా మధ్యలో జరిగేటువంటి హెల్త్ కండిషన్ డిస్టర్బెన్సే, అది హార్మోన్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఫిజికల్ హెల్త్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఆర్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఇవి రెస్పాన్సిబుల్ అవుతాయి కానీ సో మీ యొక్క ఆటిజం కండిషన్ ఇంకొక ఆటిజం కండిషన్ రెస్పాన్సిబుల్. సో మీరు చెప్పినట్టు ఎర్లీ డయాగ్నోసిస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎర్లీ క్యూర్. ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. నేను ఎక్కువ ఎడ్యుకేట్ చేయడం వల్ల యాక్చువల్గా నేను దాదాపుగా 10 years నుంచి ఈ ఆటిజం పైన అవేర్నెస్ క్రియేట్ చేసరికి ఒక అవగాహన వచ్చేసింది. అంతకుముందు ఆటిజం పైన అవగాహనే లేదు. అవును, 10-15 సంవత్సరాల క్రితం వరకు అసలు ఆటిజం అంటే తెలియదు. ఒక రకమైన ఆటిజం అంటే మాకు తెలియదు. ఇప్పుడు కూడా ఉన్నారు తెలియని వాళ్ళు. ఆటిజం అంటే మాకు తెలియదు అసలు. ఈ Tier 2, Tier 3 సిటీస్లో ఆటిజం గురించి ఎలాంటి ఒపీనియన్ ఉంది? చెప్తున్నాను కదా, మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ అనేది ఒక కన్ఫ్యూజన్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పల్లెటూర్లలో విపరీతంగా మెడిసిన్ వాడుతున్నాం. అవును, మెడికల్ షాప్లో పల్లెటూరులో ఎక్కడైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మానేశారు. అసలు ఏది జరిగినా మెడికల్ షాప్కి వెళ్ళిపోతారు. నార్మల్ ఊర్లో చిన్న డాక్టర్ ఇవ్వాల్సిన మెడిసిన్ పెద్ద స్పెషలిస్ట్ ఇవ్వాల్సిన మెడిసిన్స్ అన్ని ఈక్వల్ అయిపోతున్నాయి. అసలు స్పెషలిస్ట్ అనేది అవసరం లేదు. ఒక ఎంబీబీఎస్ డాక్టరు పూర్తిగా అవగాహన చేసుకొని ఎంబీబీఎస్ డాక్టర్ స్పెషలిస్ట్ ఎక్కడ నుంచి చేయాలి, డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. స్పెషలిస్ట్ అనేటువంటి ఎప్పుడు అవసరము? బేసిక్ డాక్టర్ ట్రీట్ చేయలేనప్పుడు స్పెషలిస్ట్ అవసరం. సో ఆ స్పెషలిస్ట్ రాసే అసలు ఎంబీబీఎస్ దాన్ని మనం చంపేసాం. మనం బేసిక్ మెడికల్ కోర్స్ అది ఎంబీబీఎస్ అనేది. కామన్గా అన్ని ప్రాబ్లమ్స్ను 90% ప్రాబ్లమ్స్ తగ్గించేది ఎంబీబీఎస్లోనే జరిగిపోద్ది. దాన్ని మనం చంపేసి దాన్ని మనం పక్కన పెట్టేసి అది డివాల్యూ చేసేసి స్పెషలిస్టే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నారు, లేదంటే ఆర్మీ డాక్టర్కి వెళ్ళిపోతారు. కొంచెం ఓపిక పడితే తగ్గిపోయే ప్రాబ్లాన్ని కొంచెం టైం ఇస్తే మొత్తం మీ సిస్టమ్ అంతా స్ట్రాంగ్ అయ్యే సిస్టమ్ని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డాక్టర్ని భయపెట్టించి డాక్టర్ని కూడా భయపెడిస్తారు. వీళ్ళు టెన్షన్ పడి డాక్టర్ ఏం చేస్తాడు, వీళ్ళ టెన్షన్కి ఇంకా భయపడిపోతారు. అంతే కదా. 90% ఫారిన్లో డెలివరీస్ నార్మల్ డెలివరీ జరుగుతాయి. ఇక్కడికి వచ్చేసరికి 90% డెలివరీస్ సిజేరియన్ అవుతాయి. ఎందుకు అవుతాయంటే కనుక ఇక్కడ పేషెంట్ భయపడిపోతున్నాడు, డాక్టర్ భయపడిపోతున్నారు. అక్కడ డాక్టర్స్ కొంచెం ధైర్యంగా బుక్ ప్రకారం వెళ్ళిపోతారు, సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతారు. సో నార్మల్ డెలివరీ అనేది ఒక స్త్రీకి హెల్తీ కండిషన్, ఫ్యూచర్ హెల్తీ కండిషన్కి ఇంపార్టెంట్. ఒక స్త్రీకి నార్మల్ హెల్త్ డెలివరీ జరిగితే ఫ్యూచర్లో పీరియడ్స్, కాంట్రాక్షన్స్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎక్స్పీరియన్స్, డెలివరీ అనేది ఒక బాడీకి ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్లో బాడీ తయారైంటుంది. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున్న లాంగ్ లైఫ్ కానీ, హ్యాపీ లైఫ్ కానీ, హార్మోన్ సిస్టమ్ కానీ బెటర్ కండిషన్స్. ఒక రాంగ్ రూట్లో మనం బేబీని బయటికి తీయడం వల్ల రాంగ్ వే ఇది. సింహద్వారం ద్వారా రావాల్సిన బాబు ఒక దొంగగా కిటికీలోంచి బయటకు వస్తున్నాడు. అర్థమైంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ అనేవాడు మెడిసిన్ ఇవ్వడానికి ఉన్నాడే కానీ డాక్టర్ అనేవాడు ఎడ్యుకేషన్ చేయడానికి లేడు. ఇక్కడ పల్లెటూర్లలో వాడేటువంటి మెడిసిన్స్ సిటీలో కూడా వాడలేదు. మెడిసిన్స్ అంత విపరీతంగా వాడుతున్నారు. టౌన్స్ ఇవన్నీ తీసుకొని పోయి మన ఫ్యూచర్ జనరేషన్స్ లైక్ ఆటిజం, ADHD డెవలప్ చేస్తున్నాయి, మన క్యాన్సర్ కండిషన్స్ డెవలప్ చేస్తున్నాయి. ఈరోజు క్యాన్సర్ పెరగడానికి కారణం విపరీతమైన మెడిసిన్సే. ఈరోజు క్రానిక్ జబ్బులు రావడానికి కారణం ఎందుకు వస్తున్నాయి? క్రానిక్ జబ్బులు ఒకప్పుడు లేవు. ఇప్పుడు డయాబెటీస్ కామన్ అయిపోయింది, థైరాయిడ్ కామన్ అయిపోయింది, PCOD కామన్ అయిపోయింది, హార్మోన్ సిస్టమ్ ప్రాబ్లం కామన్ అయిపోయింది, పీరియడ్ ప్రాబ్లం కామన్ అయిపోయింది, ఇన్ఫర్టిలిటీ కామన్ అయిపోయింది. చూడండి నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా చెప్తాను. ఎందుకు ఒబెసిటీ కామన్ అయిపోయింది? ఇవన్నీ ఎందుకు కామన్ అయిపోతున్నాయంటే కనుక మనం అక్యూట్ ప్రాబ్లమ్స్ని మనం ఎప్పుడైతే సపరేషన్ చేస్తున్నామో, అక్యూట్ ప్రాబ్లమ్స్ని మనం టైం ఇవ్వకుండా మెడిసిన్స్ తోటి అణిచివేస్తున్నామో ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ అనేటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్గా మారిపోతున్నాయి. అర్థం మీకు? ఈరోజు క్రానిక్ ప్రాబ్లమ్స్కి కారణం అక్యూట్ సపరేషన్సే. ఈరోజు మనం అక్యూట్ సపరేషన్ చేయకపోతే రేపు పొద్దున క్రానిక్ ప్రాబ్లమ్స్ రావు. ఈరోజు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, నడుము నొప్పులు ఎందుకు వస్తున్నాయి, మైగ్రేన్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది? ఇవన్నిటికీ కారణం కనుక ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళిపోతే ఇదంతా కూడా మన మెడికల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో విపరీతమైన మెడిసిన్స్ వాడి, డాక్టర్ మంచిగా కావచ్చు బట్ సిస్టంలో ఏదైతే విపరీతమైన మెడిసిన్ వాడతామో అక్కడే ఇక్కడ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. అది కనుక మీరు కనుక మనం కనుక డెవలప్ చేసుకోకపోతే ఇండియన్ మెడికల్ సిస్టమ్ అంతా కూడా ఒక కొలాప్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అసలు పబ్లిక్ యొక్క టాలెంట్ పోతుంది. అర్థమైంది మీకు? హెల్త్ వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 రోజుల్లో తగ్గిపోవాలి. డాక్టర్ మెడిసిన్ రాకపోయినా ఈ డాక్టర్ మంచోడు కాదు, వారం రోజులు అయింది తగ్గిపోవడానికి, సో ఇమీడియట్గా తగ్గిపోవాలి. డాక్టర్ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రెషర్ రాయాల్సి వస్తుంది, తప్పకుండా రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు రాస్తున్నారు, దానికి ఆప్షన్ లేదు. ఆ డాక్టర్ హస్తవస్త మంచిది, రాగానే 2 రోజులకు తగ్గిపోయింది జ్వరం. సో బట్ ఇవన్నీ లాంగ్ టర్మ్ డిసీజెస్కి రీజన్. క్రానిక్ జబ్బులకు కారణం చెప్తాను కదా, మన అక్యూట్ మెడికేషన్ విధానమే క్రానిక్ జబ్బులు కారణం.
మీరు అమెరికాలోకి వెళ్తే లేకపోతే వేరే దగ్గరికి వెళ్తే కనుక ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, పారాసిటమాల్ కానీ టైల్నాల్ తప్ప ఏ మెడిసిన్ వేసుకోవద్దంటారు. యాంటీబయాటిక్ వాడరు. మనం యాంటీబయాటిక్ అసలు జంతువు కంటే కూడా ఎక్కువ వాడుతున్నాం మనిషికి. చాక్లెట్స్ తిన్నట్టు తినేస్తారు యాంటీబయాటిక్. ఏమవుతుంది హెల్త్ కండిషన్? ఏమైంది అసలు మెడిసిన్స్? అసలు మెడిసిన్ వాడడానికేనా మనిషి లైఫ్ 100 years బ్యాక్ మెడిసిన్ లేకుండా పుట్టామా? 1000 years బ్యాక్ మెడిసిన్ లేకుండా దూరం వచ్చామా? ఇక్కడ నుంచి నెక్స్ట్ పోలేమా మెడిసిన్ లేకుండా? మనము ఎక్కడి నుంచో వచ్చి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మన బాడీ తయారైపోయి, సో రేపు పొద్దున ఇంకా ఫ్యూచర్లో పోవాల్సిన స్టేజ్ అంతా కూడా మెడిసిన్తో డిస్టర్బ్ అయ్యేసరికి ఇది ఒక బయో వార్గా మనం పరిగణించాలి. మెడికల్ మాఫియాగా పరిగణించాలి. దీంట్లో డాక్టర్లకు కూడా తెలియకుండా సొసైటీలో జబ్బులు పెరిగిపోతున్నాయి. డాక్టర్ అనేవాడు ఏం చేస్తాడు? స్పెషలిస్టు సైకాట్రిక్ ప్రాబ్లమ్ సైకాట్రిక్ డాక్టర్ ట్రీట్ చేస్తానంటాడు, లంగ్ డాక్టర్ లంగ్ ప్రాబ్లం ట్రీట్ చేస్తానంటాడు, స్టమక్ డాక్టర్ స్టమక్ ప్రాబ్లం ట్రీట్ చేస్తానంటాడు. ఈ బాడీ అంతా ఒకటనే విషయం ఎంబీబీఎస్ డాక్టర్కే తెలుసు. జనరల్ మెడిసిన్ అంతే కదా, సింపుల్. ఎంబీబీఎస్ డాక్టర్ అసలు గవర్నమెంట్ అనేది మెడికల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎంబీబీఎస్ అనే బేసిక్ సిస్టాన్ని స్ట్రాంగ్ చేయాలి. స్పెషలిస్ట్ ఎప్పుడు అవసరము? ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఫెయిల్ అయినప్పుడు, కామన్ మెడికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు, దెన్ కంపల్సరీ పరిస్థితిలో ఒక లైఫ్ సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఎమర్జెన్సీ కండిషన్లో స్పెషలిస్ట్ అవసరం. అది గమనించలేమో మనం చెప్పండి ఇక్కడ. సో అందుకే మన మెడికల్ వ్యవస్థలోనే చాలా మార్పులు చేయాలి, రీసెర్చ్ చేయాలా. గవర్నమెంట్ ఏమని చెప్పి ఈ పొలిటికల్ లీడర్లు కానీ వాళ్ళకి తెలియదు డాక్టర్ గురించి, వాళ్ళకి తెలియదు హెల్త్ గురించి. ఎంతసేపు ఉన్న ఒక పొలిటికల్ పీపుల్ అంతా కూడా 5 సంవత్సరాల గురించి ఆలోచిస్తారే కానీ 100 సంవత్సరాల లైఫ్ని ఏ విధంగా చూసుకోవాలనేది పొలిటికల్ లీడర్ల చేతుల్లో లేదు. ఒక బాబు ఒక హైపర్ యాక్టివ్ కండిషన్లో 2 పేరెంట్స్ చేతులు పట్టుకొని లోపలికి తీసుకొచ్చారు. ఎందుకు వదిలేయచ్చు కదా బాబు నన్ను? ఆ బాబుని 2 వదిలేసేసరికి రూమ్ అంతా విపరీతంగా తిరుగుతాడు, కంట్రోల్ లేదు. ఎందుకంటే కొత్త ప్లేస్లు అనేసరికి ఎక్కువ ఆనందం, మళ్ళీ ఇంట్లో ఇట్లా బిహేవ్ చేయడు. కొత్త ప్లేస్కి వచ్చేసరికి విపరీతమైన ఆనందం. అటువంటి హైపరాక్టివ్ కండిషన్లో విపరీతమైన సోఫాలు ఎక్కడము, ఇంట్లో జంప్ చేయడము, ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఎక్కువ చేయడం, ఇవన్నీ కూడా బిహేవియర్ ప్రాబ్లమ్స్. అంతకుముందు లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి అనేటువంటి కేసు అనాలిసిస్కి వెళ్తే వాళ్ళు ట్యూబర్క్లోసిస్ అనే ప్రాబ్లానికి దగ్గు వస్తే దానికి దాదాపుగా 6 నెలలు మెడిసిన్ వాడారు బాబుకి. 6 నెలల క్రితం కంటే కొంచెం హైపరాక్టివ్లో ఉన్న బాబు 6 నెలల తర్వాతకి 6 monthsలో 120 డేస్లో 180 డేస్లో సో విపరీతమైనటువంటి అన్కంట్రోల్ మూమెంట్కి వెళ్ళేసరికి మెడిసిన్స్ అన్ని వాడేసరికి ఒక సివియర్ మీడియం మోడరేట్ ఆటిజం కండిషన్లోకి వెళ్ళాడు. సో ఈ కండిషన్ని మనం తీసుకున్నాక వితిన్ 1 yearలో బాబు కాము కూర్చోవడము, రెస్పాన్స్ రావడము, స్టడీస్లో ఇంప్రూవ్ చేయడము, స్కూల్లో కూడా అప్రిషియేట్ చేయడము, అసలు అటువంటి కండిషన్స్ డెవలప్ చేయడం అనేది ఒక్క సిస్టమ్ కరెక్షన్ వల్ల మాత్రం. అంటే ఒక సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేశారు, ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లంకి మెడిసిన్ ఇవ్వడం కంటే కూడా ఆ సిస్టమ్ కరెక్షన్ చేయడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ట్రీట్ చేయడం. అటువంటి కేసెస్, వండర్ఫుల్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కూడా అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టు హైపర్ యాక్టివిటీ అనగానే కొంతమంది పిల్లలు మొబైల్ ఉంటేనే తిన్నాం, టీవీ ఆన్ చేస్తేనే తిన్నాం. సేమ్ ఇదే పిల్లల కంప్లైంట్, స్కూల్లో అటెన్షన్ ఇవ్వట్లేదు, క్లాసెస్లో అటెన్షన్. చాలామంది పేరెంట్స్ అనేది రెగ్యులర్గా ఉండేది అదే వాళ్ళకి. మా అబ్బాయి లంచ్ చేయాలన్నా ఇది చేయాలన్నా మొబైల్ ఇస్తేనే చేస్తాడండి. కొంతమంది పిల్లలు మొబైల్ తీసుకోగానే విపరీతంగా బిహేవ్ చేయడం, ఇది కూడా ఒక సింటమ్ అంటారు. ఇక్కడ ఏమైందంటే కనుక పేరెంట్స్ యొక్క వీక్నెస్ని పిల్లలు గుర్తుపడతారు ఈజీగా. పేరెంట్స్ యొక్క సాఫ్ట్నెస్ని, పేరెంట్స్ యొక్క ప్రేమని, పేరెంట్స్ యొక్క భయాన్ని పిల్లలు నేను మొబైల్ ఇస్తేనే తిండి తింటా, మొబైల్ ఇవ్వకపోతే తిండి తినను, అసలు నాకు ఆకలైనా సరే అట్లే ఉంటా, బట్ మొబైల్ ఇస్తే తింటా. నా తల్లి ఏం చేస్తుంది? మొబైల్ ఇస్తేనే తిండి పెడతా, వీడు మొబైల్ ఇస్తేనే తిండి తింటాడు. ఆ తినే తిండి కూడా ఏం తింటున్నాడో తెలియదు, ఎంత తింటున్నాడో తెలియదు. మా మమ్మీ పెడుతుంటుంది, తింటుంటాడు, మింగేస్తుంటాడు, అది కూడా నమ్మలేడు. సో ఇవన్నీ కూడా ఏదైనా పిల్లలకు కనిపిస్తే కంపల్సరీ ఈ టైంలోనే మీరు కనుక హోమియోపతి చికిత్స, బాబు అంతా బాగానే ఉంటాడు, మిగతా అన్నీ స్కూల్లో బాగానే ఉంటాడు, స్కూల్లో ఎక్కువ అల్లరి చేయడు, ఇది అంతా చేయడు. ఎప్పుడైతే ఈ హైపర్ యాక్టివిటీ అంటారు దీన్ని, హైపర్ యాక్టివ్ కేసెస్ అంటారు దీన్ని కనుక మనం ఎర్లీ గుర్తుపట్టగలిగితే, ఈ ప్రాబ్లాన్ని మనం కనుక నార్మల్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం రేపొద్దున ప్రాబ్లంగా మారదు. ఎందుకంటే కనుక మొబైల్ అనేది ఆ మైండ్కి కనెక్ట్ అవుతుంది. మొబైల్ స్పీడ్గా మూవ్ అవుతుంటుంది, మైండ్ స్పీడ్గా మూవ్ అవుతుంటుంది. సో దీనికి ఎక్కువ కనెక్ట్ కావడం వల్ల వీళ్ళు సరౌండింగ్ కాన్షియస్ మర్చిపోయి ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో అసలు తెలియక మామూలుగా ఆకలి లేకపోయినా కూడా తింటారు వాళ్ళు. సో అటువంటి కండిషన్ని మనం ADHD కానీ హైపరాక్టివ్ కండిషన్ అనొచ్చు. ఈ కండిషన్ మనం ఇంకా తీసుకురాగలిగితే మొత్తం బెటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రేపొద్దున ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దున మేజర్ ప్రాబ్లంగా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మొబైల్ అనేది ఇవ్వకూడదు. ఫుడ్ పైనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనం ఏం తింటున్నామో పిల్లలకి తెలియాలి. పిల్లోడు కూడా ఏ ఫుడ్ని ఏ విధంగా తినాలో ఎంజాయ్ చేయాలి.
ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మీ పిల్లలు మొబైల్ ఇస్తేనే ఫుడ్ తింటున్నారు, మొబైల్ లేకపోతే అసలు ఫుడ్ తినడం లేదు, అసలు ఏం తింటున్నారో కూడా తెలియదు. ఇవన్నీ కూడా ADHD కానీ ఆటిజం కానీ ఎర్లీ సైన్స్. ఈ సైన్స్ కనుక మీరు ఈరోజు గుర్తుపట్టి దాన్ని ఒక ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేయగలిగితే, ఈ ప్రాబ్లమ్ని మనం వెనక్కి తీసుకెళ్ళగలిగితే మొత్తం బెటర్ అవుతారు. లేదంటే కనుక ఈ ప్రాబ్లం రేపొద్దున ఒక భయంకరమైనటువంటి ప్రాబ్లంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూసిన కేసెస్ ఇప్పటివరకు ఈ 15 సంవత్సరాల జర్నీలో మీకు వండర్ఫుల్ అనిపించిన కేసెస్, అసలు క్యూరబుల్ కాదు లేకపోతే మంచి గుర్తున్న కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఒక పేషెంట్ కుశాల్, ఆ బాబు పేరు, దాదాపుగా 4.5 years, 3 years వరకు బాగున్న బాబు 3 years తర్వాత నుంచి విపరీతమైనటువంటి బిహేవియర్ చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటంటే మొండితనం. మొండి అంటే ఇంకా అసలుకు విపరీతమైన మొండి, అసలుకు ఇంకా పేరెంట్స్ను పిచ్చి పట్టించేదాకా, పేరెంట్స్ను ఒప్పించేదాకా 1-2 గంటలు ఆ విపరీతమైనటువంటి మొండి, విపరీతమైనటువంటి కోపం. కోపం వచ్చిందనుకో వస్తువులు విసిరేయడం. ఒకసారి టీవీ పగలగొట్టేశాడు, ఒక వస్తువు విసిరేసరికి పెద్ద టీవీ పగిలిపోయింది. సో ఇటువంటి బిహేవియర్స్ కనుక మీ పిల్లలలో ఉంటే ఈ బిహేవియర్స్ మంచిది కాదు. ఈ బిహేవియర్స్ మీరు రోజు ట్రీట్ చేసుకోలేకపోతే రేపొద్దున ఒక భయంకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు నాకు ఈ కేసు, కుశాల్ అనేటువంటి కేసు మెడిసిన్ ఇచ్చిన తర్వాత చాలా చక్కగా కోపం తగ్గిపోయి, మొండి దగ్గర తగ్గిపోయి ఉన్నాడు. అటువంటి పిల్లలు మీ ఇంట్లో ఉంటే కంపల్సరీ బిహేవియర్స్ అనేటువంటి ట్రీట్మెంట్ ద్వారా బాగా చేసుకోవచ్చు. ఆ బిహేవియర్స్ని ట్రీట్ చేసుకుంటే రేపొద్దున సోషల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్లస్ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నీ ఒక్క దెబ్బతో, ఒక్క హోమియోపతి చికిత్సతో నాశనం అయిపోతాయి. చాలామంది తెలియక వీళ్ళు దీన్ని మేనేజ్ చేస్తుంటారు. బట్ ఇవన్నీ రేపొద్దున న్యూరలాజికల్ డిజార్డర్స్కి ఎర్లీ సైన్స్ కావచ్చు. ఆ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏంటంటే ఆటిజం కావచ్చు, హైపర్ యాక్టివ్ కావచ్చు, ADHD కావచ్చు. వీటికి అంతటి కూడా ఇవి మూలాలు. ఈ మూలాన్ని మీరు ఇంకా ట్రీట్ చేసుకోగలిగితే రేపొద్దున ఒక పెద్ద ప్రమాదం నుంచి మీ పిల్లవాడిని తగ్గించుకోవచ్చు. మీ బాబుకి కానీ పాపకు కానీ ఆటిజం ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి 3 విషయాలు మీరు గమనించగలిగితే, నెంబర్ 1 వచ్చేసి కమ్యూనికేషన్స్ ఉన్నాయా లేదా, నెంబర్ 2 వచ్చేసి కేర్లెస్నెస్ బిహేవియర్, అసలు నిర్లక్ష్య భావం ఎక్కువగా ఉందా, నెంబర్ 3 వచ్చేసి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా ఏదన్నా థింగ్స్ కనిపించినా సరే మీకు రెస్పాండ్ కావడం లేదా. ఈ 3 విషయాలు కనుక మీ పాపలో ఉంటే కంపల్సరీ ఇది ఒక ADHD కండిషన్ కావచ్చు, ఆటిజం, మైల్డ్ ఆటిజం కండిషన్ కావచ్చు. కంపల్సరీ మీ పాపలో ఈ 3 విషయాలు చెక్ చేసుకోగలిగితే ప్రతి పేరెంట్ పూర్ కమ్యూనికేషన్స్, సరౌండింగ్ కమ్యూనికేషన్స్ అండ్ కేర్లెస్నెస్ బిహేవియర్ ఇంపార్టెంట్. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు పిల్లలకు మొబైల్ ఇచ్చి ఫుడ్ పెడుతుంటారని, పెడుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఆపుతారు ఏంటి, బౌల్లో రైస్ అయ్యేంత వరకు ఆపడం అయితే ఉండదు, అమ్మ అయినా కానీ లేకపోతే వాళ్ళ నాన్నైనా కానీ. ఇది కూడా ఏమైనా ప్రాబ్లమా? అంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా ఫుడ్ అనేది ఎక్కువ యాంటీబయాటిక్ వాడడం వల్ల పిల్లల విషయంలో విపరీతమైన క్రేవింగ్స్ ఏర్పడతాయి. స్వీట్స్ విపరీతంగా తినడము, ఫుడ్ విపరీతంగా తినడము, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఏదో ఒక ఫుడ్ తినడము, ఎవ్రీ అర్ధగంటకు వాటర్ తాగడము, వాళ్ళు పోయేటువంటి మోషన్ కూడా విపరీతమైనటువంటి వాసన రావడము, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ సైన్స్ ఆఫ్ ది న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటారు. దాంట్లో ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, హైపర్ యాక్టివ్ కావచ్చు, ఏదైనా రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని ముందే ట్రీట్ చేసుకోగలిగితే, ఎందుకంటే మోషన్లో స్మెల్ రావద్దు, దాహం విపరీతంగా తాగొద్దు, ఫుడ్ విపరీతంగా తినొద్దు, నిద్రలో స్టేబుల్గా పడుకోవాలి, ఎక్కువ కదలకూడదు, ప్లస్ యూరిన్లో వాసన రాకూడదు. ఇవన్నీ కూడా ఫిజికల్గా డిస్టర్బెన్స్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క హైపర్ యాక్టివ్ కండిషన్స్ కానివ్వండి, ADHD కండిషన్ కానీ రెచ్చగొడుతుంటాయి, అంతే కదా. సో అక్కడ మనం జాగ్రత్త పడాలి. ఈ కండిషన్స్ ఏమాత్రం మీ పిల్లలలో ఉన్నా సరే వీటిని ఇప్పుడే ట్రీట్ చేసుకోవడం బెటర్ అవుతుంది. రేపొద్దున ఇవి కాంప్లికేటెడ్గా మారే అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలు ఎక్కువ స్వీట్స్, పొద్దున్న లేసి చాక్లెట్స్ తినాలి, చిప్స్ తినాలి, స్వీట్స్ కూర్చుంటే ఒక 1/2 kg స్వీట్స్, రోజు స్వీట్స్, చాక్లెట్స్ తింటారు. దీనివల్ల కూడా ఏమైనా ఇష్యూ ఉంటాయా? జనరల్గా స్వీట్స్ అనేటువంటి బాడీకి మంచిదే, బట్ ఈ క్రేవింగ్ ఏదైతే ఉంటుందో విపరీతంగా ఉండడం వల్ల ఆల్రెడీ హైపర్ యాక్టివ్ పిల్లలు ఈ ఎనర్జీ లెవెల్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్వీట్స్ తీసుకుంటే ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ హైపర్ యాక్టివ్ కండిషన్ ఇంకా విపరీతంగా మారిపోతుంది, ఈ అటెన్షన్ ప్రాబ్లం విపరీతంగా మారిపోతుంది. అందుకే ఆటిజం పిల్లలకు కానీ ADHD పిల్లలకు కానీ స్వీట్స్ విపరీతంగా తింటున్నారు అంటే కనుక కంపల్సరీ మీరు ఆ స్వీట్స్ ఇంట్లో కూడా తీసుకోవద్దు, అసలు బయట పడేసేయండి. మీరు కూడా స్వీట్స్ తినొద్దు, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వీట్స్ అనేటువంటిది ఒక ఎనర్జీ ఫుడ్, ఆల్రెడీ బాడీలో ఎనర్జీ ఉంది, మళ్ళీ స్వీట్స్ ఇచ్చేసరికి ఈ ఎనర్జీ అనేది విపరీతం అయిపోయి బాబు స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది, బాబు యొక్క హైపర్ యాక్టివ్ని ఎంకరేజ్ చేస్తుంది, బిహేవియర్స్ని కూడా అన్కంట్రోలబుల్ చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ డైట్ విషయంలో స్వీట్స్ మాత్రం బాబుకి ఎటువంటి పరిస్థితులు కూడా ఇవ్వద్దు. ఈ 15 years జర్నీలో మీకు మెమొరబుల్ అనిపించే ఒక కేసు?
ఒక కేసు ఆ, పాప చిన్న పాప అసలు ఎంతో ప్రేమ ఆప్యాయత, అసలు తల్లిదండ్రుల ముందు కూడా చాలా సాఫ్ట్ నేచర్తో, అసలు పాప అనేది అసలు ప్రతిదీ ఒబీడియంట్గా ఉండేటువంటి పాప, అన్నీ బాగుండి కూడా మాటలు రాలేదు. ఈ కేసు నేను ఢిల్లీలో క్లినిక్ పెట్టకముందు ఆ, హైదరాబాద్కి వచ్చి వాళ్ళు కేసు నాకు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ పాప మాటలు రాకపోయేసరికి వాళ్ళ బాధలు ఏంటంటే పేరెంట్స్ అనేసరికి అన్నీ బాగుండి ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క స్పీచ్, అన్నీ బాగున్నాయి, బిహేవియర్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. స్కూల్లో కూడా ఎవరితో పాపకి 2.5 years 3.5 years 3.5 years ఏజ్లో ఆ పాప స్కూల్లోకి వెళ్ళినా సరే టీచర్స్తో కానీ ఫ్రెండ్స్తో మాట్లాడేది కాదు, కాముగా ఉండేది. బట్ ఇంట్లోకి వచ్చేసరికి మమ్మీ ఏం చెప్తే అది చేసేది, మమ్మీ ఏం చెప్పకపోతే ఏం చేసేది కాదు. మైండ్ అంతా బాగానే ఉంది. సో ఈ బాబుకు నేను మొత్తం క్లినికల్ అనాలిసిస్ చేసేసి మైల్డ్ ఆటిజం ఉందని చెప్పి డిసైడ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 yearలో మాటలు రావడం మొదలైనవి. 2 yearsలో సెంటెన్స్ ఫార్మేషన్ జరిగింది. 3 years తర్వాత ఆ పాప స్కూల్లో మన మిగతా పిల్లలకి ఒక యాంకర్ లాగా మారిపోయి ఒక అడ్వైజ్ చేస్తూ అసలు వీడియో చూస్తే అసలు ఎంత ఆనందం అనిపించింది. అంటే అన్నీ బాగుండి మంచి లక్షణాలు ఉన్నటువంటి పాపకు మాట రాలేదు. ఇది ఎంత బాధ పేరెంట్స్కి. దీని నుంచి పాప ఒక యాంకర్గా మారిపోయి పేరెంట్స్ని కూడా ఒక క్లాస్లో ఒక స్కూల్ లీడర్ లాగా, క్లాస్ లీడర్ లాగా మారిపోయి 6 years ఏజ్ కల్లా మారిపోయిందంటే కనుక అటువంటి వండర్ఫుల్ కంటెంట్లు దాదాపు చాలా కేసెస్లో కనిపిస్తాయి. ఎందుకంటే కనుక ఇక్కడ కంప్లీట్గా మనం ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం లేదు, రూట్ కాజ్ని ట్రీట్ చేస్తున్నాం. ఆ రూట్ కాజ్ ట్రీట్ చేయడం వల్ల ఆ పాప ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటుంది. ఈ ప్రాబ్లం రేపు పొద్దున్న బెటర్ కండిషన్ అయిపోయి దట్ గోస్ టు పర్మనెంట్. సో 2 years తర్వాత నేను ఢిల్లీలో క్లినిక్ పెట్టినప్పుడు పాప గురించి వీడియో చూపించారు. ఆ వీడియో చూసిన తర్వాత అసలు నేనా ట్రీట్ చేసింది ఈ పాపని, అసలు ఆ పాప యాంకరింగ్ చేస్తుంటే, ఆ పాప మాట్లాడుతుంటే అసలు సెంటెన్స్ ఫార్మేషన్ కాదు, మాటలు రాని పాపకు మాటలు వచ్చి ఒక క్లాస్ని లీడ్ చేసే మాటలు మాట్లాడుతుందంటే అదొక వండర్ఫుల్ మూమెంట్గా చెప్పవచ్చు నా కేసెస్లో. అటువంటి కేసెస్ చాలా. ఎందుకంటే కనుక ఇక్కడ పేరెంట్స్కి హ్యాపీనెస్, ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి పేరెంట్స్ ఇచ్చి, సార్ మీ వల్ల మేము అసలుకి మీరు ఢిల్లీకి రావడం అనేది చాలా మంచి విషయము, అసలు మేము ఢిల్లీకి రాకముందు మేము హైదరాబాద్కి వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నామని, అసలు అటువంటి హ్యాపీనెస్ సంఘటనలు చాలా మనకి ఉన్నాయి. దట్ గోస్ టు లైఫ్ లాంగ్. మీరు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఆటిజం గురించి, ఆటిజం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి, పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు పడే బాధ గురించి తెలుసుకున్నాను. ఈ ఒక్క పాడ్కాస్ట్ కాకుండా విల్ ట్రై టు డూ మోర్ పాడ్కాస్ట్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ ట్రై టు రిమూవ్ ఆటిజం ఫ్రమ్ ఎవ్రీ చైల్డ్స్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ లైఫ్. ఎస్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. Thank you వండర్ఫుల్. very much అండి. ఇది మీరు ఒక యాంకర్గా కానివ్వండి, ఒక జర్నలిస్ట్గా కానివ్వండి, దీన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది దీన్ని అర్థం చేసుకుంటారు. చాలా తక్కువ మంది అర్థం చేసుకున్న దాన్ని 10 మందికి ఒక అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఎంతో వివరంగా అంటే దీని గురించి తెలుసుకోవాలి. మీలాంటి వాళ్ళు సొసైటీలో రెస్పాన్సిబుల్ తీసుకొని దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అవసరము. ఆటిజం, ADHD, హైపరాక్టివ్ కండిషన్స్ నుంచి ఎంతోమంది పేరెంట్స్ని కాపాడవలసిన బాధ్యత ఒక డాక్టర్ కంటే కూడా మీ దగ్గరనే ఎక్కువ ఉంది. సో మీరు చేయాల్సిన బాధ్యత కనుక మీరు చేయగలిగితే ఆ తర్వాత ఫైనల్గా యాజ్ ఎ ట్రీట్మెంట్ ప్రాసెస్లో మా యొక్క హెల్ప్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.